అయ్యో ఆఫ్ చేశానంటే ఇవి రికార్డింగ్ అనుకుని. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడి జీవితం కథలు కాదని, ప్రతి కథ వెనుక ఏదో ఒక సందేశాన్ని మనకు అందిస్తున్నాడని మనము చాలాసార్లు తెలుసుకున్నాం. మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు జీవితంలో ప్రతి చోట కూడా తను పోరాట పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏ విధమైనటువంటి పోరాటము కూడా లేకుండా కేవలం భగవంతుడిగా మాత్రమే లీలలను ప్రదర్శిస్తూ, మనుషులు ఎలా ఉండాలో తెలియజేస్తూ, మనుషులలో ఏ లక్షణాలను సేకరించుకోవాలి, ఏ లక్షణాలను పోగొట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆయన జీవితం అంతా కూడా సందేశమే. అది కేవలం కథలు లీలలుగా తీసుకున్నా వారికి సరిపోతుంది, కేవలం కథలుగా తీసుకుంటే అవి కూడా సరిపోతాయి, దాన్ని ఆదర్శంగా తీసుకుంటే అవి సరిపోతాయి. అందులో ఉన్న సందేశాన్ని ఆచరించగలిగితే, అంత సందేశాన్ని ఆచరించాలి. కానీ ఆయన 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా అని నేను కూడా 8 పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అదే కాదు, సందేశాన్ని ఆచరించగలగాలి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎన్ని అద్భుతమైనటువంటి సందేశాలు ఇచ్చాడో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఒక్క భగవద్గీతలోనే అన్ని సందేశాలు ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఎన్ని సందేశాలు ఉంటాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. భగవద్గీత లోపల నువ్వు ఏడవవద్దు, ధైర్యంగా ఉండాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి, మద్భక్త, మత్పరమ, మత్కర్మకృతు, సంఘ వివర్జిత, నిర్వైర, ఇదిగాక భక్తుడికి ఉండవలసినటువంటి 35 లక్షణాలు, జ్ఞానికి ఉండే 20 లక్షణాలు, ఇలా ఎన్ని 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 మై గాడ్, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇదే ఒక పెద్ద విద్యలాగా మనము భావించవచ్చు. అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి విద్య భగవద్గీత. అది అందించినటువంటి మహానుభావుడు ఎవరు? ఆచార్యులకే ఆచార్యుడు, గీతాచార్యుడైనటువంటి భగవంతుడు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించడము, తద్వారా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకునేటటువంటి అవకాశం మనకు కలుగుతోంది. ఆ సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. భగవంతుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మన నిత్య జీవితంలో ఆచరించగలమా? భగవంతుడు కేవలం 5000 సంవత్సరాల కిందటి వాడు కాబట్టి మనకు ఇంకా ఆయన చెప్పిన సందేశం తప్ప ఇంకా మరెవరూ కూడా అంత స్పష్టంగా చెప్పినట్టుగా అనిపించదు కదా. కాబట్టి ఆ సందేశాన్ని తెలుసుకోవాలి. నిన్న మహోన్నతమైనటువంటి కథని మనం తెలుసుకున్నాము. ఆ కథ లోపల చాలా చాలా ఉన్నతమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్నాము. నకిలీ జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటిది తెలుసుకున్నాము. శిశుపాలుడి విషయం కనుక తీసుకున్నట్లయితే మేనత్త కుమారుడని, జన్మించినప్పుడు వికార రూపం లోపల జన్మించాడని, 3 కళ్ళు 4 చేతులు ఉండి, అతను ఎవరి చేతిలో పెట్టుకున్నప్పుడు అయితే ఆయన వికృత రూపం నాశనమై మామూలు రూపంలోకి వస్తాడో వారి చేతి లోపల అతని వధ తప్పదు అన్నటువంటి సత్యాన్ని నిన్న తెలుసుకున్నాము. అదే కాకుండా మరొక విషయం ఏం తెలుసుకున్నాము అంటే, ఈ శిశుపాలుడు దంతభక్తుడు ఎవరైతే ఉన్నారో వీరు జయ విజయుల యొక్క 3వ జన్మ అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అంటే ఎవరికైనా కూడా ప్రారంధం అనుభవించక తప్పదు. అది శాప రూపంలో అవ్వచ్చు, లేదా మనం చేసుకున్నటువంటి కర్మల రూపంలో అవ్వచ్చు. ఎవరు శాపం పెట్టకపోతే కర్మల రూపంలో అనుభవిస్తాం, ఎవరైనా శాపం పెడితే శాప రూపంలో అనుభవిస్తాం. అనుభవించడం గ్యారంటీ, అనుభవించడం తప్పదు. అందుకే ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, మనం నవ్వుతూ చేసేటటువంటి ప్రతి పాపాన్ని ఏడుస్తూ అనుభవించవలసినటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. మన ప్రవచనాలన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేవి. ఇక్కడ ఏదో ఊరికే ఏముంది అని చెప్పేసి చూసి వెళ్ళడం అనేటటువంటిది మనకు ఒక గోల్ కాకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే 3-4 చోట్ల మనం నేర్చుకున్న సత్యాలు మనని అయోమయంలో పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఒక దగ్గర మనము నారాయణీయం నేర్చుకుంటాం ఎవరి దగ్గర తెలియని వాళ్ళ దగ్గర, ఇంకొకరి దగ్గర ఏమో మనం మెడిటేషన్స్ నేర్చుకుంటాము, ఇక్కడికి వచ్చి నా దగ్గర. అప్పుడు ఏమైపోతుందంటే ఏ మార్గంలో వెళ్తున్నారో తెలియదు. తప్పేంటి? ఎవరిది తప్పు కాదు, కానీ దురదృష్టం ఏమవుతుంది అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం అయినప్పుడు, ఒక్కొక్కరు చెప్పే పద్ధతి ఒక్కొక్కటి అయినప్పుడు ఏ పద్ధతి ఫాలో అవ్వాలో తెలియనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అది నిన్న మనము చాలా స్పష్టంగా తెలుసుకున్నాము. ఎందుకంటే ఎవరు సరైన మార్గంలో వెళ్తున్నారో తెలియదు మనకు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనము ముందుగా మనకేం కావాలి అని చెప్పేటటువంటిది నిశ్చయం చేసుకోవాలి.
చేసుకుని దానికి తగ్గటువంటి జీవితం లోపల మనం ప్రయాణం చేయడం అనేది చేయాలి. నేను అనుకున్నట్టుగా ఇప్పుడు మనకున్నటువంటి 1200, 1300 ప్రవచనాలను చూసి, అందులో ఉన్నటువంటి టాపిక్స్‌ని చూసి, ఇవి నా కోసమా? కాదా? నా కోసం కాదు అనుకున్నప్పుడు అందులోంచి పక్కకు తప్పుకోవడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. లేకపోతే ఏమవుతుందంటే కలగా పొలగమై కిచిడి కిచిడి అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈ ప్రవచనాలలో మనము కేవలము తత్వరూపం మాత్రం తెలుసుకుంటాము. ఎందుకంటే అదే అసలైన సత్యం కాబట్టి. మనం చేసేటటువంటి పిచ్చి పారాయణలు, మనం చేసేటటువంటి పిచ్చి పనుల వల్ల భగవంతుడిని చేరుకోలేమని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. అసత్యాలు, అబద్ధాలు, కపటము ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహాలు, అహంకారాలు ఇవన్నీ తగ్గించుకోవాలని ఎంత క్లియర్గా చెప్పారో మనకు. ఎంతోమంది రాక్షసులను చంపారు. ఈ రాక్షసులందరూ మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు. వీరందరినీ మనము మెల్లమెల్లగా అన్నీ ఒక రోజులో అవుతాయా? అవ్వకపోవచ్చు. కానీ మెల్లమెల్లగా చేయాలి. కానీ అంతేగాని శ్రీకృష్ణుడికి కథ గురించే మనం పట్టించుకున్నామంటే తత్వాన్ని ఎగిరిపోతాము. తత్వాన్ని మనం గుర్తించలేనటువంటి స్థాయికి వెళ్ళిపోతాము. ఇప్పుడు అది. రెండవది ఏంటి? ప్రారంధం. మన హిందూ ధర్మం మొత్తము కూడా ఆధారపడింది కర్మ సిద్ధాంతం పైన, ప్రారంధం పైన. కాబట్టి ప్రారంధాన్ని ఎవరూ తప్పించుకోలేరు అన్నటువంటి సత్యాన్ని మనము భగవంతుడి విషయంలో తెలుసుకున్నాము. భగవంతుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి విషయంలోనూ తెలుసుకున్నాము. మనం ఏ ఏ విషయాలకైతే భయపడుతూ ఉంటామో అవన్నీ కూడా భగవంతుడు పాపం అనుభవించినటువంటివే. ఆఖరికి చనిపోయినప్పుడు ఎవరూ లేనటువంటి దుఃఖమయమైనటువంటి పరిస్థితి. అంటే అది భగవంతుడికి అదేం కష్టమైన పరిస్థితి కాదు. కానీ మనందరికీ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, బాబు దానికోసమని నువ్వు బంధువులని, చుట్టాలని, వీళ్ళని వాళ్ళని తయారు చేసుకుని గుంపులు గుంపులుగా ఉండాలి అని అనుకోకు. చనిపోయేటప్పుడు ఒంటరిగానే చనిపోవాల్సి వస్తుంది. నేను చనిపోయాక ఎంతమంది వస్తారో అంటే, ఎంతమంది వస్తే నీకేమిటి? చనిపోయిన తర్వాత ఎంతమంది వస్తే ఏమిటి? ఇది కొంత ఆలోచించాల్సినటువంటి విషయమే. ఆలోచన ద్వారా ఒక మనిషి మారుతాడు. లేదా తన జీవితం లోపల పెద్ద దెబ్బ తగలడం ద్వారా ఒక వ్యక్తి మారుతాడు. దెబ్బ తగిలేదాకా ఎదురు చూస్తామా? ఆలోచించండి. ఆలోచన ద్వారా మాత్రమే మారాలి. ఇక్కడ శిశుపాల దంతభక్తులకు కూడా వారికి ప్రారంధం తగ్గిపోయింది. ఎవరైతే వారి ప్రారంధాన్ని తొందరగా తగ్గించేసుకున్నారో, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల రూపంలో ఒకసారి, రావణ కుంభకర్ణుల రూపంలో ఒకసారి, చివరిగా శిశుపాల దంతభక్తుల రూపంలో. శిశుపాలుడు దంతభక్తుడు శ్రీకృష్ణ అవతారంలో పెద్ద పాత్ర లేదు వాళ్ళది. చాలా చిన్న పాత్ర. శ్రీకృష్ణుడు చంపినటువంటి వందలాది శత్రువులలో వీళ్ళు ఒకళ్ళిద్దరు అంతే. ఎక్కువ ప్రతిఘటన కూడా ఏమీ ఉండదు వీళ్ళకి. ఒక్క కత్తి తీసి లానగానే ఎగిరిపోతారు. ఇంకోటి ఒక గద తీసుకొని ముట్టగానే దంతభక్తుడు కూడా మరణించడం జరుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు 100 తప్పులని క్షమించడం జరుగుతుంది. శిశుపాలుని తల్లి అంటుంది, నాయన ఈడు చేసేటటువంటి తప్పులన్నీ కూడా నువ్వు క్షమించు అని. దురదృష్టవశాత్తు చిన్నప్పటి నుంచే అసూయతోని, ఈర్ష్యతోటి పెరగడము, శ్రీకృష్ణుని దూషించడము, భీష్ముని దూషించడము, పాండవులను దూషించడము, పాండవులు చేస్తున్న రాజసూయ యాగంకి వచ్చి పాండవులను దూషిస్తున్నాడు. వాళ్ళకి ధర్మమేదో అధర్మమేదో చెబుతూ ఉన్నాడు. అప్పుడు భీష్ముడు చెప్తాడు, ఎవరనుకుంటున్నాడు శ్రీకృష్ణుడు అంటే అని. మొత్తం భాగవతంలో ఎన్ని కథలు చెప్తాడు. మనం భాగవతంలో ఉన్న కథలన్నీ భారతంలో తెలుసుకుంటాం. మళ్ళీ మనం రాజసూయ యాగంది అత్యంత విపులంగా 100 పేజీల పైన శ్రీకృష్ణుని యొక్క వివిధ అవతారాల గురించి చెప్పగలుగుతాడు భీష్ముడు. ఎందుకంటే భీష్ముడు కూడా దేవుడే, అష్టవసువులలో ఒకడు. కాబట్టి ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోగలిగాడు. ఆయన చాలా స్పష్టంగా తెలుపుతాడు, బాబు ఎవరనుకుంటున్నావు నువ్వు శ్రీకృష్ణుడు అంటే అని. చివరికి పరశురాముడు, రాముడు, తర్వాత శ్రీకృష్ణ అవతారం చెప్పి, ఆ విధంగా మహానుభావుడు నువ్వు ఇటువంటి మాటలు అనకూడదని ఇంకా కూడా దూషించడం మొదలెడతాడు. అప్పటికి శ్రీకృష్ణుడు అతడి తలని ఖండించడం జరుగుతుంది. సుదర్శన చక్రం అని కొంతమంది అంటారు, భాగవతంలో మాత్రం కత్తితోటే నరికినట్టుగా ఉంది. ఇక్కడ వైర భక్తి అనేటటువంటి విషయాన్ని మనము నిన్న తెలుసుకున్నాం. భగవంతుడిని ద్వేషించడం ద్వారా కూడా భగవంతుడికి దగ్గర అవ్వవచ్చు అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకుని, అతను ద్వేషించడం ద్వారా మరింత తొందరగా భగవంతుడికి దగ్గరయ్యాడు. అయితే ద్వేషం అనేటటువంటిది ఉండడం వల్ల ఏమైంది? భగవంతుడి గురించి నిరంతరము ఆలోచన జరగడం అనేది మనం చూస్తున్నాము. ద్వేషంతోనైనా సరే భగవంతుడి పైన ఏకాగ్రత, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా భగవంతుడే కనిపిస్తున్నాడు శిశుపాలుడికి. కాబట్టి అటువంటిది ఉంటే ముక్తి కలుగుతుంది అన్నటువంటి మహోన్నత సందేశం. ఇదైనా ఒక వారం రోజుల్లోనే ఆయన దంతభక్తుడు కూడా మరణించడం జరుగుతుంది. ఎందుకంటే దంతభక్తుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి గద ఏదైతే ఉందో ఆ గదతో కొట్టి శ్రీకృష్ణుడిని చంపేయవచ్చు అనుకుంటాడు. ఆ గదని మోసుకొచ్చి శ్రీకృష్ణుడిని ఒక్క కొట్టుడు కొడతాడు. శ్రీకృష్ణుడిలో చలనం కూడా ఉండదు. చివరికి శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నటువంటి గదతో అతన్ని ఒక్కసారి కొట్టగానే అతను తన జీవాన్ని వదిలేస్తాడు. ఈ విధంగా మరో 2 శత్రువులను చంపడమే కాకుండా ఈ 2 ఎవరైతే ఆయన యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులకి చివరికి
మళ్ళీ వాళ్ళ స్థానం వాళ్ళకు కల్పించబడింది. అంటే ప్రారంధాన్ని ఏదో రకంగా అనుభవించేస్తే ఉత్తమమా కాదా ఒకసారి అందరూ ఆలోచించండి. ప్రారంధం ఉన్నప్పుడు అనుభవించడానికి ఎందుకు బెంగపడతారు, ఎందుకు బాధపడతారు? ప్రారంధంలో ఉన్నదాన్ని తప్పించలేము. ప్రాణం పోగొట్టుకోవడం కంటే చెడు ఏమన్నా ఉందా? ఎవరికైనా జీవితంలో ఆలోచించండి ఒక్కసారి. ఎవరైనా చెప్పగలరా? ప్రాణం పోవడం కంటే ఇంకా ఇంకా ఏముంది చెప్పండి? ప్రాణమే పోయిన తర్వాత ఇంకా మీకు ఆస్తులు ఎందుకు, అంతస్తులు ఎందుకు, బంధాలు ఎందుకు, వస్తువులు ఎందుకు? చెప్పండి ఎవరైనా. ప్రాణం కంటే గొప్పది ఏదన్నా ఉందా? చాలామంది నిద్రపోయి ఉంటారు కదా ఆల్రెడీ. ఒక్కసారి చెప్పండి. ఏమీ లేదు సార్, ప్రాణం కంటే విలువైంది సార్. దంతవక్రుడిది ఏమన్నా ఒకలైనా అంతే. దంతభక్తుడిది పెద్దగా ఏమీ లేదు. దంతభక్తుడు గద ప్రయోగం వల్ల తను గొప్ప వీరుణ్ణి అనుకుంటూ ఉంటాడు అంతే. అదే అంటున్నాను. అంటే పూర్తిగా అతడి కథ మరీ చిన్నగా అయిపోయింది. భాగవతంకి వచ్చేసరికి మరీ చిన్నగా అయింది. భారతంలో మళ్ళీ విపులంగా తెలుసుకుంటాము. భాగవతంలో మరీ చిన్నగా అయిపోయింది. ఎందుకంటే వారిది ఎక్కువ ప్రాధాన్యత లేదు. అదే మీరు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వచ్చేసరికి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన చాప్టర్సే కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ చాలా సింపుల్గా వీళ్ళిద్దరూ కూడా మేనత్త పిల్లలే. సో ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఎందుకంటే బాగా ప్రారంధాన్ని అనుభవించేశారు వాళ్ళు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల రూపం లోపల రావణ కుంభకర్ణుడు రూపంలో అనుభవించేశారు. అందుకే చూసినట్లయితే మొదటిసారి ఒక్కొక్కరిని చంపడానికి భగవంతుడు ఒక అవతారమే ఎత్తవలసినటువంటి అవకాశం వచ్చింది. రెండవసారి ఒకే అవతారంలో ఇద్దరిని తుదముట్టించారు. మూడవ అవతారంలో వారిద్దరిని మిగతా వాళ్ళతో పాటుగా తుదముట్టించాడు. అంతే, ఎక్కువ కష్టం లేకుండా, అత్యంత సులభంగా. మరి దీన్ని బట్టి ఏమర్థమైందంటే ప్రారంధం అనుభవించడానికి ఎందుకు బెంగ? ప్రారంధం ఉన్నది అనుభవించాలి. బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళకి పల్లెటూరులో కొన్నాళ్ళు చేయాలి అని ఉంటుందన్నమాట. ఆ 4 years 5 years వాళ్ళు తొందరగా అవగొట్టుకుంటే ఇంకా తర్వాత సిటీలోనే పోస్టింగ్స్ వస్తాయి వాళ్ళకి. ఏ విధంగానైతే వాళ్ళు తొందరగా ముందు కష్టాలని అనుభవించేద్దాము అని అనుకుంటారో అదేవిధంగా మనం ప్రారంధాన్ని అనుభవించేయండి, మంచిదే కదా. ఏమైంది? ఎందుకు బాధపడతారు, ఎందుకు బెంగపడతారు? శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? బాబు బెంగపడకండి, బాబు బాధపడకండి. జీవితం లోపల బెంగ బాధ అనేటటువంటివి ఉండకూడదు. ఏడ్చే ప్రతి ఒక్కడు కూడా భగవంతుడికి దూరం అవుతాడు. శోచనీయమైనటువంటి పనులు చేయకండి, ఏడుపు తెచ్చేటటువంటి పనులు చేయకండి. ఒకవేళ ఏడవాల్సి వచ్చినప్పటికీ కూడా ఆనంద భాష్పాలే రావాలి. హ్యాపీ టీయర్స్ అంటాం, హ్యాపీ టీయర్స్ మాత్రమే రావాలి మనలోంచి అన్నటువంటి మహోన్నత సత్యాన్ని మనము శిశుపాలుడి కథ ద్వారా తెలుసుకున్నాము. అందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏమిటిలో శిశుపాలుడు ఈయన లోపల కలిసిపోయాడు అంటే. కలిసిపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన జయ విజయులలో ఒకడు. ప్రారంభం పూర్తిగా తీరిపోయింది, వైరభక్తి ద్వారా అత్యంత ఫాస్ట్గా తీరిపోయింది. మనం నిన్న దీనికి ప్రయాణం అనేటటువంటి నవల యొక్క ఉదాహరణ ద్వారా కూడా చెప్పుకున్నాము. ఆ నవలలో ఇలాగే ఒక వ్యక్తి వైరభక్తి, ఎప్పుడు దేవుని తిరుగుతూనే ఉంటాడు. చివరికి అతను ఒక మహాభక్తుడు అన్నటువంటి సత్యాన్ని మన నవలలో హీరో తెలుసుకోవడం అంటూ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం భగవంతుడిని ద్వేషించాల్సిన అవసరం లేదు. భగవంతుడి యొక్క లీలలను గుర్తిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీయాలి. మనలో ఉన్న దైవత్వం ఎప్పుడు బయటికి వస్తుంది చెప్పండి? మనలో ఉన్న దైవత్వం ఎప్పుడు బయటికి వస్తుంది? అంతర్ముఖ దోషాలన్నీ తొలగినప్పుడు. అంతే, సింపుల్. అంతర్ముఖ దోషాలన్నీ తొలగినప్పుడు, అంతే. సత్వగుణాలు పెంపొందించుకున్నప్పుడు, అంతే. రెండవది లేదు అని సత్యం తెలుసుకున్నాం. ఎప్పుడైతే మన అంతర్గత దోషాలని తొలగించుకుంటామో అప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా కనిపిస్తాడు. భగవంతుడు కనిపించడానికి పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కైలాస మానస సరోవరంలో ఒక నది ఉంది, ఒక కొండ ఉంది అంటే నమ్ముతారా? మీరు నమ్ముతారా లేదా? ఫోటోలు లేవు అనుకోండి, ఫోటోలు చూపించలేదు మీకు ఎవరు, వీడియోలు చూపించలేదు. ఉదాహరణకి శంబాలా ఉంది. శంబాలా ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది అబద్ధాలు చెప్పే వాళ్ళ సంగతి వదిలేసేసి ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా శంబాలాకి? లేదు, లేదు. కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. కానీ కొంతమంది వెళ్ళామని చెప్పుకుంటూ ఉంటారు. నేను అదే చెప్తున్నా, ఫేక్ పీపుల్ తోటి వచ్చే ప్రాబ్లము తర్వాత కథలో తెలుసుకుంటాము. కానీ ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఏమవుతుంది? తెలియని ప్రదేశానికి ఎవరు వెళ్ళారో తెలియదు, కానీ సాధన చేస్తున్నా కొద్దీ అక్కడికి మనం వెళ్ళగలుగుతాము. మానస సరోవరం ఒకప్పుడు వెళ్ళే వాళ్ళే కాదు అని చెప్పి అనుకున్నాం. తర్వాత మానస సరోవరం వెళ్ళడం అంటూ మొదలెట్టిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా చాలామంది మన తెలుగు వాళ్ళు చూసినట్లయితే తెలుగు వాళ్ళు చాలామంది నార్త్ ఇండియాలో ఉన్నటువంటి యాత్రలు అవి ఎక్కువ చేయరన్నమాట. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పెద్దగా గుర్తించకపోవడం. మనకు అనువుగా ఉండి అందుబాటులో ఉన్నటువంటి తిరుపతి, శ్రీశైలం ఇవి చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య తెలుగు వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది అనుకోండి. అయితే ఈ నార్త్లో ఇంకా కాస్త నార్త్కి వెళ్ళి, ఇంకా కాస్త హిమాలయాల్లోకి వెళ్ళి, ఇంకా కాస్త అమర్నాథ్ యాత్ర, ఇంకా కాస్త ఇలా వెళ్తూ ఉంటే అప్పుడు అవి ఉన్నాయి అన్నటువంటి విషయం తెలుస్తుంది. అదేవిధంగా మనం కూడా నిత్య జీవితంలో సాధకులుగా మారితే చాలు. సాధకులుగా మారాలి అంటే ఏంటి? ఒక అరగంట సేపు ఇలా సీరియస్గా కూర్చొని మెడిటేషన్ చేసేస్తే సరిపోదు.
లేదా బండ పారాయణాలు చేసేసి మనమందరం భక్తులం అనుకోవడం తప్పు. ప్లీజ్ ప్లీజ్ నేనేమన్నా అంటే మీరు దయచేసి బాధపడకండి. మీ అందరికీ నేను మరొకసారి పాదాభివందనం చేసి మరి చెప్తున్నాను ఏంటంటే, నా మాటలు మీ లోపల సరైన మార్పు తేవాలి అనేటటువంటి ఉద్దేశం తప్ప మరి ఏ ఉద్దేశము లేదు. నేను ఎన్నోసార్లు ఏమన్నానంటే ఈ నా మాట ఒక్కొక్కసారి నేను కఠినంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే సత్యాన్ని తెలియజేయడానికి మాత్రమే అన్నది గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా చెడుదారి లోపల వాళ్ళని వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకోవడము, వాళ్ళని వాళ్ళు గిన్నీస్ బుక్ రికార్డ్స్ తెచ్చుకోవడము, టీవీలలో చూపించుకోవడము, అంటే ఇవన్నీ ఎలా అనిపిస్తూ ఉంటాయంటే డబ్బు దగ్గర డబ్బులు, గిఫ్ట్లు, ఏమాత్రము తెలివి లేనటువంటి అహంకారము, అసూయ, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాటన్నిటి ఉదాహరణలుగా చూపిస్తాం. ఇప్పుడు అవి చూపించకుండా కూడా నేను ప్రవచనాలు చెప్పవచ్చు. కానీ ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 17వ అధ్యాయం చెప్పినప్పుడు సాత్విక గుణం ఒక్కటి చెప్పి వదిలేశాడా? సాత్విక, రాజసిక, తామసిక గుణాలు కూడా చెప్పాడా? వదిలేయలేదు. ఆయన చెప్పాలి అంటే సాత్విక గుణం ఒక్కటి చెప్పి వదిలేయగలిగేవాడు. అవునా కదా? ఎస్ సార్ నో? సాత్విక గుణం ఒకటి చెప్పి ఊరుకోవచ్చు. కానీ ఆయన 3 ఎందుకు చెప్పాడు? ఆ మాట మనము 17వ అధ్యాయం తెలుసుకున్నప్పుడు క్లియర్గా చెప్పాము. ముందు ఏది చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అవునా కదా? ఎస్ సార్ నో? ఇదే మాట నేను ఎప్పుడైనా అనాత్మ వస్తువులు తెలుసుకున్నప్పుడే ఆత్మ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అనాత్మ వస్తువులు ఏవి అని చెప్పి తెలుసుకున్నప్పుడే ఆత్మ వస్తువు తెలుస్తుంది. ఉదాహరణకు ప్రపంచమంతా వ్యాపించింది ఆత్మ అని చెప్తే సరిపోతుంది కదండి. ప్రపంచమంతా వ్యాపించింది ఆత్మ అని చెప్తే సరిపోతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఒక్క మాటలో ఇలా చెప్తే ఏది కాదో తీసేసుకుంటూ వెళ్తూ ఇప్పుడు ఏమన్నాడు? ఏది కాదు ఏది కాదు ఏది కాదు ఏది కాదు ఏది కాదు ఏది కాదు అనేది ఏమంటారు? దాన్ని నేతి అంటారు. ఏమంటారు? నా ఇతి, నేతి 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 అనుకుంటే ఏవేవి కాదో తెలిసిపోతుంది. న భూమి న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ఠః శివః కేవలోహం. ఇక్కడ ఏం తెలుస్తుంది? ఏదేది కాదు అనేది చెప్తున్నాడు. ఏదేది కాదు అని చెప్పి చివరికి ఏమంటున్నాడు? ఎందుకు అనేటటువంటిది మూడవ దీంట్లో అర్థం చెప్తూ 4వ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎవరివి అని చెప్తున్నాడు. ఏమేమి కాదో ఒకసారి ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. చాలామంది ఒక్కసారి ప్లీజ్ టీవీ మణి గారు మ్యూట్లో పెట్టుకోండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది? ఏది కాదు అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు మన ప్రవచనాలలో కూడా ఏదేది కాదో చెప్తున్నాం మనం. అంతేగాని దానికోసం వేరే వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళపైన కోపం చూపించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అది కాదు అని చెప్పి చెప్పడం వల్ల ఇంకోసారి ఆ దారిలో వెళ్ళరు. ఇప్పుడు ఫలానా గ్రూప్ లోపల వాళ్ళు టీవీ లోపల కనిపిస్తున్నారు, మన దర్శనం టికెట్లు కొనుక్కుంటున్నారు, తర్వాత పిచ్చి డ్యాన్సులు చేస్తున్నారు. నేను నిన్న చెప్పే కదా, ఇలా పిచ్చి డ్యాన్సులు ఇలా చేస్తుంటే నాకేదో రమ్యకృష్ణ పాట జ్ఞాపకం వచ్చింది. సో ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే ఈ పిచ్చి డ్యాన్స్లకి ఆ పిచ్చి డ్యాన్స్లకి పెద్ద తేడా లేదు. భక్తి కనిపించాలి మనకు అందులోపల. కానీ పిచ్చి డ్యాన్సులు కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటి? అంటే అక్కడ పిచ్చి పనులు చేస్తున్నారు వీళ్ళు. భగవంతుడితో భక్తితో కాకుండా హంగుతో ఆర్భాటంతో వెళ్తున్నారు. వాటిని తొలగించమని చెప్పేసి పౌండ్రక వాసుదేవుడి కథ ద్వారా నిన్న తెలుసుకున్నాము. నేనే నిజమైనటువంటి వాసుదేవుణ్ణి. ఎవరికి వాడికి గర్వం ఉంటుంది. నేను చాలా భక్తి. కైవల్యాకృతి గ్రూప్ లోపల ఒకసారి ఒక పెద్ద కార్యక్రమం చేశారు. చేస్తే అందులోపల దేవుళ్ళు వచ్చేసారట, చాలామంది మీదికి దేవతలు వచ్చేసారట. దానికి అందరూ దండాలు పెట్టేసుకుంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఎంత ఎక్కడ ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయడం మొదలెట్టారు. వీళ్ళ గ్రూప్లోనే వస్తే నాకెందుకు రాకూడదు అని ఇంకొక గ్రూప్లో ఇంకొకళ్ళకి వచ్చింది. ఇదేంటంటే ఇది ఒక సినిమా వచ్చింది, నిరీక్షణ అని ఒక సినిమా వచ్చింది చాలా ఏళ్ళ కింద. ఆ సినిమా లోపల ఏమవుతుందంటే భానుచందరు జైలు నుంచి వస్తుంటాడు అనమాట. ఒక బస్సు ఎక్కుతాడు. సరే ఆ బస్సులో వెళ్తూ ఉంటే ఒక చిన్న పిల్లాడికి పాపం బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. వాడొక్కడు మాత్రం కామ్గా ఉంటాడు. వెళ్ళాల్సి వచ్చినా కూడా కామ్గా ఉంటాడు. చివరికి తట్టుకోలేక ఎవరికో చెప్తాడు, పక్కవాడు గట్టిగా చెప్తాడు వీడు బాత్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి. చెప్పగానే అప్పుడు వాడొక్కడి కోసం ఆపుతారు బస్సుని. ఆపగానే ఏమవుతుంది, మెల్లగా వాడి పేరు చెప్పుకుని ఒక్కొక్కళ్ళు దిగిపోయి మొత్తం బస్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇది చూసి డ్రైవర్ ఆశ, ఇంతమందికి వస్తే నా ఒక్కడికే రాంది అని చెప్పి వాడు కూడా అదేదో ఇజ్జత్కి సవాల్ అన్నట్టు వాడు కూడా దిగిపోతాడు. ఇప్పుడు ఈ పిచ్చి పారాయణాలు, పిచ్చి టెలికాస్ట్లు, పిచ్చి యాత్రలు పోటీ కోసం చేస్తున్నవి. అందులో ఈ రోజుల్లో మీరు డబ్బిస్తే రకరకాల అవార్డ్స్ ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటూ బానిసలుగా జనాలను చేసేస్తూ వారి లోపల ఏమాత్మ ఆత్మజ్ఞానం రాదు.
అవన్నీ చేయడం అవసరమా అనేది ఒకసారి మనం నిన్న ఆలోచించుకున్నాము. ఈ ఫేక్ పద్ధతులలో పెట్టినప్పుడు ఏమైపోతుందంటే ఆ ఫేక్ దారిలోనే జనాలు ఉండిపోతారు. భగవంతుడు అలా 10 మంది మీదకి వచ్చేసాడా, వీళ్ళెళ్ళి దండాలు పెట్టడం, మళ్ళీ ఆ దండాలు పెట్టే వాళ్ళు కూడా జాగ్రత్తగా పెడుతున్నారు. మిగతా వాళ్ళకు క్రెడిట్ ఇవ్వకుండా వీళ్ళే, అమ్మా నా కోసం వచ్చావా తల్లి, మా అందరి కోసం వచ్చావా తల్లి కాదు, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? హలో, నా కోసం వచ్చావా తల్లి అంటే అర్థమైందంటే వీళ్ళు 30 మంది వెళ్ళారు. టీచర్ చెప్తుందన్నమాట, నా కోసం వచ్చాడు దేవుడు అని. సో అంటే వీళ్ళని అమాయకత్వంగానే నేను ట్రీట్ చేస్తున్నాను. కానీ అమాయకత్వంలో కూడా లేని అహంకారము, ఆ అహంకారము వీటి వల్ల ఏమైపోతుందంటే భగవంతుడికి దూరం అవుతాం. ఇప్పుడు వీళ్ళకి ఏమొస్తుంది, పెద్ద లాభమేమీ జరగదు, నష్టమే తప్ప లాభమేమీ జరగదు. ఇవన్నీ పాపాలే. సో ఒక వీడియోలో అమ్మ నా కోసం వచ్చే ఒక పువ్వు చేయించమ్మా అంటే ఒక పువ్వు పడుతుంది సార్, నా కోసం అమ్మాయి ఇంకా పువ్వు రాల్చమ్మా అంటే ఇంకా పువ్వులు రాలుతాయి. ఆ వీడియో చాలా ఉంది సార్. వెరీ గుడ్. మీరేం చేస్తారంటే ఒకసారి వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళి అక్కడ జాయిన్ అవుతే బెటర్ ఏమో ఆలోచించండి. అంటే నా యూట్యూబ్ లో సార్ అదే నేనేమంటానంటే పర్సనల్గా ఒకవేళ అలాంటివి ఎవరికైనా, అంటే మీకని కాదు, ఎవరికైనా అలాంటివి నచ్చి అలా మహిమలు చూపించి, మనం ఎంతసేపు దేవుణ్ణి మహిమలు చూపించే వాడిలాగా ఎందుకు ఆలోచిస్తున్నాము ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటే కేవలము మహిమలే చూపించాలా? మహిమలంటే ఏంటి? విభూది రాల్చాలి, లింగాలు తీయాలి, ఇంకేమన్నా ఇటువంటి మహిమలు చూపిస్తేనే దేవుడు అని నమ్ముతారా? లేకపోతే నమ్మరా? యేసుక్రీస్తు మహిమలు చేశాడు, సత్యసాయిబాబా చేయి పెట్టి ఇలా తిప్పాడు, షిరిడి సాయిబాబా తిప్పాడు, నీళ్ళలోంచి నూనె తెచ్చాడు కాబట్టి దేవుడా? సత్యసాయిబాబా గారు ఇచ్చేవాళ్ళు సార్, నేను స్టూడెంట్స్, నేను అక్కడ చదువుకున్నా అనంతపూర్లో. అదే నేను అనేది, ఇప్పుడు ఇవన్నీ చేస్తేనే దేవుడు అయితే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో దేవుడు లేడంటారా అయితే? ఉన్నాడు సార్, అంతటా ఉన్నాడు సార్. మరి అంతటా ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళని దేవుడుగా నమ్మినప్పుడు మరి అక్కడే ఉండాలి. నేనేమంటానంటే, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, అందరిలో దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళే ఈ వీటి లోపల కొనసాగాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా లోపల దేవుడు లేకపోతే నేను మాట్లాడగలుగుతానా చెప్పండి? మంది పూర్తి స్థాయి అద్వైతం కాదు, మీలో లేకపోతే వినగలరా? శరీరం అంతా కూడా జడ పదార్థం. కాబట్టి మనము ఇంకొక జడ పదార్థాన్ని దేవుడిగా ఎలా భావిస్తాం? అందరినీ దేవుడిగా భావించండి, నేను సంతోషిస్తాను. మీ లోపల మెచ్యూరిటీ ఎలా ఉండాలి అంటే, అందరి లోపల దేవుణ్ణి చూడగలగాలి. మీరు అందరి లోపల దేవుణ్ణి చూసినప్పుడు మాత్రమే మీ లోపల నిజమైనటువంటి భావన. కేవలం మ్యాజిక్లు చేస్తే దేవుడు అంటారా మీరు? శక్తులు వచ్చాయి అంటే ఆలోచించండి. నేనేమంటున్నా అంటే, ఇవాళ నాకు జవాబు చెప్పక్కర్లేదు, ఊరికే ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ఒక మ్యాజిషియన్గా కన్వర్ట్ చేస్తున్నాం. అది కరెక్ట్ అంటారా? సత్య గారు, మీరు మాట్లాడాలంటే మాట్లాడండి, మాట్లాడొద్దు అంటే మాట్లాడొద్దు, లేదా వేరే పని ఉంటే వేరే పని చేసుకోండి. చెప్పండి ఇది ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు సత్య సాయిబాబా గారు దేవుడే అయితే ఆయన ఎంత హింసించారు చేస్తారు లాస్ట్ లో చంపడానికి. అవన్నీ నాకు తెలియవు, కానీ నేనేమంటానంటే ఆయనలో దేవుడు ఉన్నాడు అయితే మీలో కూడా దేవుడు ఉన్నాడు అంట. నేను ఇప్పుడు ఆయనలో దేవుడు లేడు అనట్లేదు, నేను మీలో కూడా దేవుడు ఉన్నాడు అంటాను. అదే కరెక్ట్ సార్, అందరిలోనూ దేవుడు ఉన్నాడు అంటే సింపుల్ లాజిక్. దీనికి అద్వైతి అవ్వాల్సిన అవసరమే లేదు. ఒకసారి ఆలోచించండి, మనలో దేవుడు లేకపోతే మాట్లాడతామా, కూర్చుంటామా? ఈ శరీరానికి శక్తి ఉందా చెప్పండి? ఈ శరీరం పడిపోతుంది, పటక్మని పడిపోతుంది. ఈ శరీరం భగవంతుడి బొమ్మ లాంటిది, ఇది బొమ్మ, ఇది పట్టుమని పడిపోతుంది తెలుసా? ఇప్పుడు మొన్న మా అమ్మగారిని కూలింగ్ దాంట్లో పెట్టాము, పెడితే పాపం మేమంతా ఉంటే అమ్మ అందులోపల ఎలా ఉంది, చలేసింది. నేను ఎంతసేపు టెన్షన్ పడ్డాను. ఐస్ ప్యాక్లో పెడితే మరి ఎలా ఉంటుంది చెప్పండి? మరి ఒక్క మాట మాట్లాడలేదు. సరే కదా అని చెప్పేసి ఆవిడకి తలకు అది పెట్టినప్పుడు మరి ఆవిడ అప్పుడు కూడా ఏమీ బాధపడలేదు. ఎందుకంటారు? అక్కడ చైతన్యం లేదు సార్, భగవంతుడు చైతన్యం. ప్లీజ్ మీరు పిచ్చాలలాగా చిన్న అంటే ఎవరో అమాయకుల్లాగా వెళ్ళకండి, వెళ్ళే వాళ్ళని వెళ్ళనియండి. ఇప్పుడు నేనేమంటానంటే, ప్లీజ్ మీరు నా స్టూడెంట్స్ ఒక్కసారి గుర్తుంచుకోండి, అనవసరమైన అడ్డగోలు గ్రూపులలోకి వెళ్ళేటట్టయితే ఇక్కడ రావద్దు. మీరేవో పిచ్చి పిచ్చి వీడియోలు యూట్యూబ్లలోను షార్ట్స్లోను చూసేటట్టయితే మీరు చూడకండి, నాకు ఫార్వర్డ్ చేయకండి, మీకు దండం పెడతా. నేనేమంటున్నానంటే, ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు ఆ పద్ధతికి సంబంధించినవి చూస్తే మీకు ఎక్కువ అర్థమవుతుంది. ఉదాహరణకు నా వీడియోలు చూస్తున్నారు, తత్వ విధానంద గారి వీడియోలు చూడండి, గరకపాటి వారి వీడియోలు చూడండి, చిన్మయ మిషన్ వీడియోస్ చూడండి, రామకృష్ణ మఠం వాళ్ళ వీడియోస్ చూడండి.
ఒక పద్ధతిలో వెళ్ళాలి. అంతేగాని అటగోలుగా ఎవడో ఏదో చెప్తాడు, ఇలా పట్టుకుని చెప్తాడు. నేను ఒక 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 ప్రవచనకర్త తనకు జుట్టు నల్లగా చేయడానికి దగ్గర మంత్రాలు ఉన్నాయని చెప్తాడు. నాకు మంచిగా ఉన్నవాళ్ళు, నేను మంచి స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళకి నేర్పిస్తానని అంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా నేను మంచి స్టూడెంట్ ఉండాలి అని చెప్పి అందరూ పోటీ పడతారు, ఆయనకి ఇంకెక్కువ సేవ చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే మనుజుడిని సేవిస్తాడో, మనుజుడై పుట్టి మనుజుడిని సేవించి అనుదినము దుఃఖం, క్లియర్ కాదా? అన్నమాచార్య ఆయనను చూసి మహానుభావుడిని గుర్తించలేరా మీరు? త్యాగరాజును చూసి గుర్తించలేరా? రామదాసు గుర్తించలేరా? ప్రపంచంలో ఎన్ని రకాల వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను మహానుభావుల్లాగా వీరందరూ మిగిలిపోలేదా? ఆలోచించండి. మీరాబాయి మిగలలేదా? నిజంగా మీరు భక్తులుగా మారితే అలా మారండి. అంతేగాని ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అందులో అందరి మీదకి దేవత వచ్చేసింది. ఎందుకంటే మణిద్వీపం చదివారు కాబట్టి దేవత వచ్చేసింది. అందరూ దండాలు పెట్టేసుకోవడం. ఈ దేవుడు ఇలా వచ్చేటట్టయితే ఇంతెందుకండి? ఇన్ని కష్టాలు ఎందుకు ఉంటాయండి? నిజంగా దేవుడు వచ్చేటట్టయితే ఇన్ని కష్టాలు ఎందుకు ఉంటాయి? ఉఫ్ అంటే చాలు కదా. కాబట్టి ఇవన్నీ ప్రారంధం ద్వారా, కర్మ సిద్ధాంతం ద్వారా జరిగి తీరవలసిందే. దేవుడు నీకు ప్రత్యక్షం కాడు, నీ లోపలనే నువ్వు భగవంతుడిని చూడగలుగుతావు. ఈ పాయింట్ అర్థమైన వాళ్ళే దయచేసి ఈ గ్రూప్లో ఉండండి. నేనేమంటున్నానంటే, మళ్ళీ ఒకసారి చేతులు జోడించి చెప్తున్నాను, పాదాభివందనం చేసి చెప్తున్నా. అర్థమైందా లేదా మీకు? ఇదొక్కటే పాయింట్ నేను అనేది. ఎందుకంటే ఈ పాయింట్ అర్థం కాకపోతే మనము మూఢనమ్మకాలను పెంచిన వాళ్ళం అవుతాము. తెలివి లేకుండా మనం పిచ్చి మాటలు మాట్లాడే అవకాశం ఉంది. ఎవరెవరో గురువులు అని చెప్పేసి మనం నిన్నంతా బాధేసింది. ఏమిటి ఇంకా కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? చీ అని చెప్పేసి ఎంత ఇదనిపించిందో. ఎందుకంటే తప్పు ఎక్కడైతుందంటే, ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు నేను చెప్పినాను, ఇప్పుడు నాకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, పోయి బీకామ్లో జాయిన్ అయితే లాభం ఏమిటండి? హిస్టరీలో జాయిన్ అయితే లాభం ఏమిటండి? హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్నవాడు మ్యాథమెటిక్స్లో జాయిన్ అయితే లాభం ఏంటి? కాబట్టి ఏమిటి, మనకు ఏ విషయం శ్రద్ధగా ఉందో ఆ విషయంలో జాయిన్ చేసుకోండి. ఏం చేస్తారు సాధన? ఈ జన్మకి ఇంతే. అది అంతే నేను అనేది. నాకేమీ కోపం లేదు ఇక్కడ. ఇందులో కోపం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేనేమంటానంటే, సమయం వృధా కాదా? ఇప్పుడు మీరు ఒక వ్యక్తి కూర్చోబెట్టి, మీరు నిగమ శర్మ అక్క అని చెప్పేసి చిన్నప్పుడు ఒక కథ విన్నారండి ఎవరైనా? చిన్నప్పుడు నిగమ శర్మ అక్క అని ఒక కథ వచ్చింది మనకు, విన్నారా ఎవరైనా? ఆ నిగమ శర్మ అనేవాడు అన్ని చెడు అలవాట్లు ఉంటాయి. చెడు అలవాట్లు ఉన్న తర్వాత వాడు ఇంటికి వస్తాడు. ఒకరోజు రాగానే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాన్న, నువ్వు మంచి భార్య ఉంది, మంచి డబ్బు ఉంది మనకి ఇంట్లోపల, మంచి కుటుంబంలో పుట్టావు, సద్బ్రాహ్మణుడిగా పుట్టావు, అన్నీ సరైనటువంటి పనులు చేయాలి నాయన అన్నీ చెప్తుంది. చెప్పిన తర్వాత వాడు అన్నీ వింటాడు, చక్కగా స్నానం చేస్తాడు, మంచిగా అన్నం తింటాడు, వేడి అన్నం తింటాడు, అంతా బాగుంది. ఆ రాత్రికి అక్కదే ముఖ్య దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఇప్పుడు ఈవిడ సమయం వృధా అయిందా లేదా చెప్పండి. హలో, అర్థం కాలేదు కదా? రాదు కూడాను. ఎందుకంటే వాడు తిరిగిన గ్రూపులలో రైట్, ఇప్పుడు వాడి గ్రూపులలో వాడు అడ్డమైన గ్యాంగ్ని జాయిన్ అయ్యి అడ్డమైన జనాలతో తిరగడం అలవాటైన తర్వాత వాడికి సరైన పద్ధతి ఎలా అలవాటు అవుతుంది? ఎంత మీరు చెప్పినా, ఇప్పుడు నేను ఎంత కాలు పట్టుకుని చెప్తానన్నా కూడా మీకు సరైన పద్ధతి ఎందుకు అర్థమవుతుంది? సత్య గారు మ్యూట్లో పెట్టుకోండి లేదా మాట్లాడండి. సరే సార్, చేయదగ్గినాడు. సో ఇప్పుడు మీకు ఎంత చెప్పినా కూడా ఎలా మార్పు వస్తుంది? ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళలో మార్పు రానప్పుడు ఎంత సమయం వృధా అవుతుంది? అది నేను బాధపడేది. అంతే. నిన్న చెప్పింది కూడా అదే. ఎవరో వెళ్ళిపోయి టీవీ లోపల చూపించుకుంటున్నారు, తర్వాత అవార్డ్స్ తెచ్చుకుంటున్నారు, డబ్బులు గురుదక్షిణలు తీసుకున్నారు, గురుదక్షిణలు గురువులుగా గొప్పగా చెప్పుకునే వాళ్ళు గురువులుగా చెప్పుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు మంచిగా వాళ్ళుగా ప్రూవ్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ లోపల ఒక్కరైనా కూడా జ్ఞాన సముపార్జన చేసి భగవంతుడి మార్గంలో వెళ్ళి నేనంటే ఏంటి అనేది తెలుసుకుందామని ప్రయత్నం చేయకపోవడం అనేది దురదృష్టం అని నిన్న మనం తెలుసుకున్నాం. అది కాబట్టి ఏమైంది? నకిలీ శంఖాన్ని పెట్టుకున్నాడు ఇతను, నకిలీ చక్రాన్ని పెట్టుకున్నాడు, నకిలీ గదని పెట్టుకున్నాడు, నకిలీ కౌస్తభం పెట్టుకున్నాడు. అన్నీ ఫేక్. నువ్వు వాసుదేవుడు అనే బిరుదు నీకు కాదు, నాకు ఇచ్చేసేయి అంటాడు. లేదా నువ్వు రా నాతో యుద్ధానికి అంటాడు. శ్రీకృష్ణుడు వస్తాడు, ఒక్క దెబ్బతో నరికి పారేస్తాడు. అయిపోయింది. ఏమర్థమైంది? నకిలీ ఆధ్యాత్మికత పనికిరాదు. దయచేసి ఇది ఒక్కసారి రిపీట్ చేస్తారండి అందరూ, అర్థమైన వాళ్ళు. నకిలీ ఆధ్యాత్మికత పనికిరాదు సార్. నకిలీ ఆధ్యాత్మికత పనికిరాదు. ఆధ్యాత్మికత పనికిరాదు. అంతే. ఈ నకిలీగా ఉన్నటువంటివి ఏవి కూడాను మన జీవితం, ఎందుకంటే ఇప్పుడు అన్నీ వింటారు, వినేసి మళ్ళీ పోయి అడ్డమైన పనులు చేస్తూ ఉన్నారనుకోండి, ఏమి లాభం?
వాటి లోపల కూర్చొని అలా బండగా కూర్చొని బండ పారాయణలు బండ గొంతులు వేసుకుని ఏమి లాభం? సో జ్ఞానం లేకుండా చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెడ్డవే అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఇక అన్నిట్లోకి మరొక ముఖ్యమైనటువంటి కథ సుధాముడి కథ. సుధాముడిది కూడా మనము తెలుసుకున్నాము. ఆయన ఎవరు? ఈయన బాల్య స్నేహితుడు. శ్రీకృష్ణ భగవానుడు 64 రోజుల లోపల మొత్తం విద్యలు తెలుసుకున్నాడు అని చెప్పేసి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఆ 64 విద్యలు తెలుసుకున్న తర్వాత గురుపుత్రుడిని కూడా ఆయన బతికించాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఈ సుధాముడు ఎవరైతే ఉన్నాడో అప్పటి మిత్రుడు అన్నమాట, పేద బ్రాహ్మణుడు. అతని సుధాముడు ఎక్కడున్నాడు? గుజరాత్లో ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? ద్వారకాలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. పేద భక్తుడు. భార్య అంటుందన్నమాట, ఇంత పేదరికంలో ఉన్నాము, నీ మిత్రుడు ధనవంతుడు కదా, ఒక్కసారి ఏదైనా మార్గం చూపిస్తాడేమో, వెళ్ళి చూడరాదా అని చెప్పేసి అనగానే అప్పుడు నడుచుకుంటూ వెళ్తాడు. చెమటతో తడిసిపోతాడు. ఉన్న చొక్కా అంతా ఇదవుతుంది. అందులోపల పెట్టుకున్నటువంటి బ్యాగు అది కూడా చెమటతో కంపు కొడుతూ ఉంటుంది. పాడైపోయినటువంటి బ్యాగు. అందులోపల మరి ఏం చేయాలి? కానుకంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి ఇంటికి. సో కొద్దిపాటు అటుకులు ఉంటాయి. అటుకులు మాత్రం తీసుకొని వెళ్ళాడు. వెళ్ళగానే అప్పుడు ఆయన అందరూ బయటే ఆపుతూ ఉంటారు. కంపు కొడుతూ ఉంటాడు ఆయన. నడకకి అలసిపోవడం వల్ల ఏమి తినకుండా వెళ్తాడు. చూడ్డానికి అసహ్యంగా ఉంటాడు. దానికి తోడు బట్టలు అసహ్యంగా ఉంటాయి, చిరిగిపోయి ఉంటాయి, మట్టి కొట్టుకుపోయి ఉంటాడు ప్రయాణం బడలిక వల్ల. దానికి తోడు ఈ పాడైపోయిన అటుకులు కంపు కొడుతూ ఉంటాయి. సో దాంతో ఏమైనప్పుడు ఈ బయట వాళ్ళు ఆపేస్తారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ గుర్తించి లోపలికి తీసుకురావడమే కాకుండా తన సింహాసనం మించి లేచి సుధాముని ముందు ఫస్ట్ కౌగిలించేసుకుంటాడు. మనము ఆలయాలలో ధూళి దర్శనం అని చెప్పేసి అంటాం కదా, ఇదే అన్నమాట. ధూళితో ఉంటే ఏంటి, నువ్వు భగవంతుని వెళ్ళి చూడు అని చెప్పేసి భక్తికి పరాకాష్ట అది. ఇది ఏంటంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. భగవంతుడు నీలో ఉన్న భక్తిని చూస్తాడు. కానీ నువ్వు ఎంత శుభ్రంగా ఉన్నా, శుభ్రత మంచిదే, కానీ ఇక్కడ ఏంటంటే భగవంతుడిని చూడాలనే ఆతృత ఎలా ఉంది. భగవంతుడు తన సింహాసనం మించి లేచి అతనికి ముందు ఫస్ట్ కౌలించుకుంటాడు. తర్వాత తన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పాదాల కింద ఉంటే, ఈ కథ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మనకు నారాయణీయంలో లేదు. తర్వాత నారాయణీయంలో ఉందా అండి? హరిత గారి కథ ఉందా నారాయణీయంలో? నాకు తెలిసి జ్ఞాపకం ఉందా? పర్వాలేదు, అయితే సరే. నేను అది డైరెక్ట్గా అదే ఫాలో అవడం లేదు, కొద్దిగా నాకు తెలిసిన కథలు చెప్పుకుంటూ వెళ్తున్నాను అంతే. సో అయితే అప్పుడు ఏమవుతుంది, అతని పాదాలు కింద పెట్టి రుక్మిణీదేవిని తీసుకురమ్మంటాడు. నీళ్లు తీసుకొచ్చేసి రుక్మిణీదేవిని పోస్తూ తను పాదాలను శుభ్రంగా కడుగుతూ ఇలా నొక్కితే ఆయనకు ఉన్నటువంటి మొత్తం శక్తి మళ్ళీ వాపసు వచ్చేస్తుంది. ప్రయాణపు బడలిక మొత్తము పోతుంది. శరీరంలో ప్రతి అణువు కూడా శక్తివంతమవుతుంది. ప్రతి అణువు కూడా యాక్టివేట్ అవుతుంది. ఎంతో సంతోషపడతాడు. అప్పుడు అడుగుతాడు, మరి నా కోసం ఇంత దూరం వచ్చావు కదా, ఏమన్నా తెచ్చావయ్యా అంటాడు. అనగానే ఆ పాడైపోయిన కంపు కొడుతున్నటువంటి ఆ గలీజ్గా చెమటతో దరిచినటువంటి అటుకలు ఇస్తాడనమాట. ఇవ్వగానే శ్రీకృష్ణుడు వాటిని సంతోషంగా వాటిని స్వీకరించి తినేస్తాడనమాట. సుధాముడికి అడగాలని ఉన్నా కూడా శ్రీకృష్ణుడి ప్రేమకు, శ్రీకృష్ణుడి హోదాకు బిడియం అనిపించి బాధపడుతూ ఉంటాడు. అయ్యో అడగాల వద్దా, ఇంతమంది మిత్రుడు ఇంత బాగా ఉన్నాడు, ఇతన్ని నేను అడగడం ఏంటి అని చెప్పేసి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే తను ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అయిపోయింది, మీరు అందరికీ తెలిసినట్టుగానే ఒక పెద్ద దివ్య భవనం కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అర్థం అంటే ఏంటి అంటే ఇతను అడగాల్సిన అవసరం లేదు భగవంతుణ్ణి. ఇప్పుడు ఈ కథ మీకు అర్థమైందా అండి ఎవరికైనా? మీరు ఆయన అడిగాడా? అడిగితేనే భగవంతుడు ఒక దివ్య భవనం ఇచ్చాడా ఆయనకి? మనమేమో ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని కోరికలు. ఒకసారి మేమంతా కూడా అమెరికాలో ఒక ఆలయానికి వెళ్తే పెన్సిల్వేనియా ఫిలడెల్ఫియా ఆలయానికి వెళ్ళామన్నమాట. అక్కడ మనది ఒక తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట కొండ మీద. సో ఆ కొండ మీద ఆలయానికి వెళ్ళి బయటకు వస్తుంటే మా చెల్లెలికి జ్ఞాపకం వచ్చింది. అన్నయ్య ఒక్క నిమిషం, ఏంటి అంటే నేనేమి కోరికలు కోరుకోలేదు, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి చాలా కోరికలు కోరుకొని వచ్చింది. ఏం కోరుకున్నావే అంటే, వద్దులే అన్నయ్య, $1 వేసి ఇన్ని కోరికలు కోరుకున్నానని నువ్వు తిడతావు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే నువ్వు కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది ప్లీజ్ మీరు బుద్ధిమంతులు, తెలివైన వాళ్ళు ఆలోచించాలి. మీరు ఏంటంటే ఇవన్నీ కూడా మనస్సుతో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. మీరు కోరుకుంటేనే ఇస్తాడా భగవంతుడు? కోరుకుంటేనే అన్నీ ఇచ్చాడా? సరే, ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది, నేను ఏం కోరుకున్నాను? దేవుడా నాకు షుగర్ తెప్పించు, నీకు కొండెక్కుతానని చెప్పి కోరుకున్నానండి. హలో మాట్లాడాలి.
లేదు సార్, అవి లేదు. కోరుకోకపోయినా వస్తాయి సార్, అవి కోరుకోకపోయినా వస్తాయి సార్ అవి. అంటే ఇక్కడ కుచేలుడు చాలా తపన పడ్డాడు అనమాట భగవంతుడి కోసం. ఆ తపన గుర్తించి అతను అడగకుండానే అతనికి తనలో సగ భాగం అన్నట్టుగా తనతో సమానంగా చూసుకున్నాడు. ఇంకా రుక్మిణి భక్తి లాగా సార్, రుక్మిణి భక్తి లాగా కోరికలు తీర్చేశాడు. అతను నిష్కామం. అడగాల్సిన అవసరం ఏం లేదు, ఈయనకి తెలుసు కదా ఆయన ఎలా ఉన్నాడు ఏమిటి అని. కరెక్ట్. ఇప్పుడు మనం కూడా ఆలయంలో కోరికలు అతను కోరుకోవాలంటారా? ఇచ్చాడు. మనం కూడా ఆలయంలో ఇప్పుడు కోరికలు కోరుకోవాలంటారా? అవసరం ఉందంటారా? అవసరం లేదు సార్. మనకి ఏం కావాలో ఆ భగవంతుడికి తెలుసు కదా సార్. తెలుసు, మనకి తెలుసు. తెలుసు. అదిగాక మీరు కోరుకున్నదే ఇస్తాడని ఎలా అనుకుంటారు భగవంతుడు? ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెప్పాలంతే సార్. అంతే చూడాలి. అంతే. ఎందుకంటే ఏది ఇచ్చినా మళ్ళీ ఒక్కసారి, నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ ఒకసారి చెప్తాను, కొద్దిగా శ్రద్ధగా వినండి. భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండదు ఉండదు ఉండదు. ఒక చిన్న తప్పున్నా కూడా ఒక గ్రహానికి ఇంకో గ్రహం కొట్టుకుంటాయి. మన ఒక్క గెలాక్సీలోనే 200 కోట్ల గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఒక గ్రహానికి ఒక గ్రహం కొట్టుకోకుండా ఇంత బ్యూటిఫుల్గా ఎలా తిరుగుతున్నాయి? మనకు అప్పుడప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి భయంకరమైన తుఫాన్ ఏదైతే ఉంటుందో ఆ తుఫాన్ రావాలి, కానీ గురుగ్రహంలో కూడా తుఫాన్ ఉంటుంది. కానీ గురుగ్రహం ఏం చేస్తుంది తెలుసా? సరిగ్గా సూర్యగ్రహంలో తుఫాన్ వచ్చే టైంకి తన అడ్డం వచ్చి ఆ తుఫాను మన మీదకి రాకుండా కాపాడుతుంది. ప్రతిసారి అదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటారు? ఇదేదో యాక్సిడెంటల్గా జరిగేదా? కాదు, ఒక కారణం. ఆ తుఫాను, సూర్యుడిలో జరుగుతున్నటువంటి ఆ తుఫాను ఒక్కటి మన భూమిని చేరుకుందంటే మనం బతికే అవకాశం ఉండదు. ఇంకా ఇలా గాలిలో తిరుగుతున్నాయి ఇవన్నీ. ఆశ్చర్యం అనిపించడం లేదా? గాలిలో తిరుగుతున్నాయి. ఇంత ఒకదానితోనే ఒకటి ఇంత ఆకర్షణ శక్తులు ఎక్కడివి? ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అవుతాయి. మనం వెళ్ళడానికి కూడా వీల్లేనంత దూరంలో ఉన్నటువంటి ఈ అమోఘమైనటువంటి వందల వేల లక్షల కోట్ల గెలాక్సీలు, అందులో ఉన్నటువంటి నక్షత్రాలు, బ్లాక్ హోల్స్, సూర్యుళ్ళు, ఇవన్నీ ఎలా రన్ అవుతున్నాయి? ఒక్క తప్పు జరిగితే ఏం జరుగుతుందో ఊహించండి. మనం లైఫ్ లోపల ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం, కానీ భగవంతుడు పంచాయతీలో తప్పు జరగదు. ఈ ఒక్క మాట ఉంటే మీకు భయం ఉంటుందా? ప్లీజ్ ప్లీజ్, ఈ మాట అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడిగితే నేను మళ్ళీ చెప్తాను. ఉండదు సార్, భయం ఉండదు. ఒక్కసారి కూడా భగవంతుడు తప్పు చేయడు అని గుర్తించవచ్చు కదా మీరు. ఎందుకు గుర్తించరు? సరే, ఇప్పుడు ఇవాళ నుంచి గుర్తిస్తారా? ప్రామిస్ చేసినట్టేనా అందరూ? ఇవాళ నుంచి భగవంతుడి పంచాయతీలో తప్పు లేదు అని గుర్తించినట్టేనా? కానీ ఆ సమయం మళ్ళీ మర్చిపోవద్దు. ఈసారి మర్చిపోతే మర్చిపోకుండా అది తప్పు మాట. అలా మాయ మీద దేయకండి మీరు. అలా అంటే నేను బాధపడతాను. ఇంకా మాయ ఏముంది? మర్చిపోతా. అది ఎందుకు అట్లాగా? అది కావాలని చేస్తున్నారు మీరు. మరి నేను ఎందుకు? నాకు కష్టాలు రాలేదంటారా? 15 ఏళ్ళుగా, 18 ఏళ్ళుగా గుర్తుపెట్టుకున్నాం సార్. ఈసారి నుంచి గుర్తుపెట్టు. అందుకే నేను ఏమన్నానంటే, మీరు కావాలని నా మాట వినట్లేదని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకే నాకు అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. కోరికలు తగ్గించుకున్నాం, కష్టాలు అనుభవించే శక్తి ఇవ్వాలి అని అట్లా అనుకుంటున్నాం ఎప్పుడైతే మీతో పరిచయం అయిన నుంచి అయితే. కరెక్ట్. అండ్ దేవుణ్ణి ప్రతి నిమిషము గుర్తుంచుకోవడానికి ఇక్కడ చేతి మీద చిన్న చుక్క పెట్టుకోమన్నా. చుక్క పెట్టుకుని ఏం చేయాలి? అది కనిపించేలాగా పెట్టుకోండి. ఆత్మస్వరూపుణ్ణి అని గుర్తుంచుకోవాలని చెప్పి అంతే అంతే. అది కాక ఇంకోటి ఏంది? భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు పంచాయతీలో తప్పు. ఈ 2 మాటలు మీకు గుర్తొచ్చేలాగా చేసుకోండి. అందరూ కూడా ఈ రోజు నుంచి ఇక్కడ ఒక చిన్న చుక్క పెట్టుకోండి. చేతికో, మీకు కనిపించే వస్తువు ఏది ఉంటే అది, కాలుకో, మీ ఇష్టం, ఎక్కడ పెట్టుకున్నారనేది కాదు, కానీ ఒక చోట గుర్తుకు పెట్టుకోండి. పెట్టుకుని ఏంటి, అది కనిపించగానే మీకు ఏమనిపించాలి అంటే, ఓకే, నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడి పంచాయతీలో తప్పు జరగదు. ఈ విషయం నాకు ఎవరూ చెప్పలేదు, కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని గుర్తుగా పెట్టుకున్నాను. లేదా ఒక చిన్న కత్తి తీసుకొని పొడుచుకోండి. అక్కడ ఒక గాయం అవుతుంది కదా, ఆ గాయమైనా మీకు గుర్తు చేయాలి. రోజు బొట్టు పెట్టుకోవడం బద్ధకంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. చేయలేపండి ఒకసారి. బొట్లు పెట్టుకోవాలంటే భయపడుతున్న వాళ్ళు, బెంగపడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే కత్తితో ఒక పొడుచుకోండి. ఇక్కడ ఒక గాయం చేసుకోండి చెయ్యికి. ఆ గాయాన్ని చూసుకున్నప్పుడల్లా మీకు ఏం గుర్తు రావాలి అంటే, సార్ బొట్టు పెట్టుకోని వాళ్ళు గాయం ఏం చేసుకుంటారు సార్? దానికి బొట్టు పెట్టుకునే బదులు అంటే సింపుల్ కదా, దేవుడు గుర్తొస్తాడు. గాయం చేసుకుంటారు. గాయం చేసుకోవాలంటే ఎంతో ఉండాలి కదా సార్, ధైర్యము, భక్తి ఎన్నో ఉండాలి దేవుడి ప్రతి. వాత పెట్టుకోవచ్చు, వాత కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కేవలం మొగుళ్ళ మీదనే వాతలు పెట్టే బదులుగా వాత పెట్టుకున్నా నొప్పి తగ్గగానే ఇది కూడా మర్చిపోతారు సార్. అది మర్చిపోతారు. మచ్చ ఉండేలాగా రావాలి. పర్మనెంట్ మచ్చ కావాలి. పర్మనెంట్ ఉంటే వాళ్ళకి పెట్టచ్చు కానండి, మనం పెట్టుకోవాలి. టాటూ వేయించుకోవాలి సార్.
సరే, కాబట్టి ఇక్కడ టాటూ వేయించుకోవచ్చు. నేను ఏమంటున్నానంటే ఒక గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు. అది పెట్టుకొని మీకు ఏ కష్టం వచ్చినా మీరు బాధపడుతూ ఉంటారు కదా, సడన్గా యాక్సిడెంటల్గా అది కనిపించింది అనుకోండి, ఓ రైట్ 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 రైట్, భగవంతుడు పంచాయతీలో తప్పు ఉండదు, భగవంతుడు తప్పు చేయడు, నేను ఏడిచానంటే నాకు దేవుడు దూరం అవుతాడు. మనం అదే నేర్చుకున్నాం అశోచ్వానన్వ శోచత్వం లోపల. మళ్ళీ మోక్ష ఇష్యామి మా శుచ అని చెప్పడంలో ఏం తెలుసుకున్నాం భగవంతుడి సందేశంలో? శోచనీయమైన వాటిని వదిలేయాలి. శోచనీయం అంటే ఏడుపు తెచ్చే వాటిని వదిలేయాలి. ఏడుపు ఎప్పుడు రావాలండి? హలో, ఇందాక చెప్పాను, భావనతో మాత్రమే రావాలి. తన్మయత్వంతో రావాలి. తన్మయత్వంతో. ఆలోచించినప్పుడు రావాలి. హ్యాపీ టియర్స్, హ్యాపీ టియర్స్, అదొక్క మాట గుర్తుంచుకోండి. హ్యాపీ టియర్స్ అంతే, ఒకటే, ఆనంద బాష్పాలు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కసారైనా కూడా నిర్వాణ దశకము పూర్తిగా ఎమోషనల్ అవ్వకుండా చదవాలని నాకు ఒక పెద్ద కోరిక ఉంది. కానీ ఎప్పుడు చదివినా కూడా నాకు ఎక్కడో ఒక చోట ఎమోషనల్ అయిపోతాను, మొత్తం సరిగా చదవలేను. ఒకరోజు 8 శ్లోకాలు ఏడుపు రాకుండా చదివాను. 9వ శ్లోకంలోకి వెళ్తుండగా మన సౌజల్య గారు కబుర్లు చెప్పారు. సార్ అలా కాదా, లేదో డౌట్ అయిపోయింది. ఫస్ట్ టైం నా యజ్ఞం అక్కడికి బ్రేక్ అయిపోయింది. ఇప్పటి వరకు నేను అది చదవలేకపోతున్నాను, ఎందుకంటే ఆ ఎమోషన్ అలా అనిపిస్తూ ఉంటుంది మనకు. అదేవిధంగా మొకో కహా డూండేరే బందే పాట విన్నప్పుడు ప్రతిసారి నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో నిజమే కదా, ఎక్కడెక్కడ వెతుకుతున్నాం భగవంతుడి కోసము, నేను నీలోనే ఉన్నానని చెప్తున్నాడు కదా, ఎందుకు ఈ ఫేక్ ప్రపంచం లోపల ఫేక్గా మనం బతకడం అవసరమా? ప్లీజ్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మీకు ఎక్కడైనా ఫేక్ వరల్డ్ నచ్చింది, మీరు ఇంకో 2 చోట్ల తిరుగుతున్నారు, ఇంకో 3-4 గురువులు ఉన్నారు అంటే అక్కడికే వెళ్ళిపోండి. ఇది కోపంతో అన్నమాట కాదు, మీకు అర్థం చేసుకోండి. మీకు అది నచ్చితే అక్కడికే వెళ్ళండి. ఇది నా మాట కోపంగా అన్నట్టుగా అనిపిస్తుందండి? లేదు సార్, అనుభవించి ఇప్పుడు నిగమ శర్మ అక్క కథ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? నిగమ శర్మ అక్క ఆవిడ ఏమనుకుంటుంది, నా తమ్ముడు మారుతాడు అనుకుంటుంది. చివరికి నేను మళ్ళీ అడ్డదారికి వెళ్తాను, మళ్ళీ నేను పోయి డ్యాన్సులు చేస్తాను, భద్రాచలం పోతాను, ఇంకో చోటికి పోతాను అంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్. మీ ఎపిసోడ్లే 1300 ఎపిసోడ్లు మాకు ఎప్పటికీ మాకు అది మైండ్ కి ఎక్కాలి, ఎప్పటికి మేము ఇది చేయాలి. అందుకోసమని రైట్ నేనేమంటున్నా అంటే నావేనే కాదు, మీరు ఇప్పుడు నాకు కూడా ఏమి డబ్బు రాదు కదా, వీటి నుంచి 50 లేదా 100 వ్యూస్ వస్తాయి నాకు, దాని నుంచి ఏమొస్తాయి నాకు? నేను అందులో నాది మానిటైజ్డ్ సైట్ కూడా కాదు, అందులోపల కనీసం నేను ఏమీ నన్ను బయట వాళ్ళు ఎవరు కూడా చూడరు. ఒక 50 మంది మీరు చూసేవాళ్ళు, 50 మంది దయదలిచి పాపం సార్కు దయదలుద్దామని దయదలుస్తారు. దయదలిచినప్పుడు ఏమవుతుంది, ఒక వ్యూ వస్తుంది నాకు, ఏమి చేస్తాను, నన్ను ఉద్ధరిస్తారు, ఏదో సార్లు ఉద్ధరిద్దాం ఒకసారి. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఆ భగవంతుడి పంచాయతీలో తప్పు జరగదు అని చెప్పి తెలిసినప్పుడు మీరు ఎంత మార్పు రావాలన్నా మార్పు రాదు. సుధాముడు అడిగాడనే ఇచ్చాడా? లేదు కదా. కాబట్టి ఆ ప్రేమ, శరణాగతి, నిష్కామ భక్తి ఏదైతే సుధాముడిలో ఉందో అది అతన్ని అమోఘమైనటువంటి జీవితానికి తీసుకెళ్ళింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో ఇది మహోన్నతమైనటువంటి మరొక కథ. ఇక సరే, ఇక రుక్మి కథలోకి వద్దాం. రుక్మి ఎవరండి? అన్నగారు. ఆయన ఏం చేశాడు? కరెక్ట్. ఆయన ఏం చేశాడు? చాలా రోజుల పాటు రాజ్యంలోకి వెళ్ళలేదు. ఇంకా తండ్రి భీష్మకుడు కూడా ఎన్నోసార్లు రమ్మంటాడు కొడుకుని. ప్రయోజకుడైనటువంటి కుమారుడు, తెలివైన కుమారుడు, కానీ పంతానికి వెళ్ళి శ్రీకృష్ణుడితో పెట్టుకుని బలరాముడి చేతిలో అత్యంత ఘోరంగా ఓడిపోయి, ఓకే, సో చివరికి ఆయన ఊరి బయటే ఉంటాడు. సరే, తర్వాత అతను మొత్తం మీద అక్కడ ఒక చిన్న రాజ్యాన్ని తను నిర్మించుకుంటాడు రుక్మి. ఆ రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు, మహానుభావుడిలాగానే బతుకుతాడు జీవితం అంతా. అయితే దురదృష్టం ఏమవుతుందంటే ఆయనకు కూడా ఒక కూతురు ఉంటుంది. కూతురు పేరు ఒకసారి మీరు రుక్మలోచనో ఏదో ఉంది, ఒకసారి పేరు మీరు యూట్యూబ్లో కొట్టుకొని చూసుకోండి. సో రుక్మలోచన అనుకుంటు, రుక్మలోచన, రుక్మ ఆలోచన, రుక్మ సులోచన ఏదో ఉంది, మొత్తం మీద లోచన అయితే వస్తుంది. సో అయితే ఆ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురికి వివాహం చేద్దామని చెప్పేసి ఆయన రుక్మి నిశ్చయించుకోగానే శ్రీకృష్ణుడు కొడుకుంటాడు, ప్రద్యుమ్నుడు అని చెప్పి, రుక్మిణీదేవి కొడుకు. ఆయన ఏం చేస్తాడంటే రథ మీద ఎక్కుతాడు. శ్రీకృష్ణుడు పోలికలే అన్నీ ఆయనకి. అండ్ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు అలాగే. శ్రీకృష్ణుడు పోలికతోటి 4 ఉంటారండి. శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఇంకొకరు ఎవరో తెలుసా? సాంబుడు.
సాంబుడు. వీళ్ళు నలుగురు యాజ్ ఇట్ ఈస్ శ్రీకృష్ణుడే. సాంబుడు అయితే అనిరుద్ధుడు కొడుకు వజ్రుడు కాదు వజ్రుడు సార్? వజ్రుడు వజ్రుడు. అనిరుద్ధుడు కొడుకు వజ్రుడు. అతనే మన ద్వారకా ఆలయాన్ని కట్టించిన ఆయన అన్నమాట. తన 72 వంశాలకు అనుగుణంగా. అసలు నాకు హిమాలయాలు కాదు, ముందు ఒకసారి ద్వారకా తీసుకెళ్ళాలి మిమ్మల్ని. ఎందుకంటే ద్వారకా లోపల ఆలయాన్ని చూడడానికి నేను, మా కజిన్ ఒక ఆయన కూడా దర్భా ఫ్యామిలీనే, నేను కలిసి ఒక వారం రోజుల పాటు దాని మీద రీసెర్చ్ చేశాం. ఎక్కడెక్కడ ఏ చక్రాలు నిక్షిప్తం చేశారు, ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి. ముందు ఒక గైడ్ని పెట్టుకుని మొత్తం చూసాము. చూసిన తర్వాత గైడ్ చెప్పలేనివన్నీ మేము గెస్ట్ చేసుకుంటూ ఒక వారం రోజుల పాటు పరిశోధన చేసామన్నమాట. 12 రోజులు ఉన్నాం అక్కడ. అందులోపల ఒక 1 వీక్ పాటు మేము ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి అన్నీ చూస్తుండే వాళ్ళం అనమాట. సరే, ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఇది. ద్వారకా ఏ స్టేట్ సార్ అది? ద్వారకా గుజరాత్ అండి. గుజరాత్. సో చాలా అద్భుతమైన స్టేట్ తీసుకెళ్ళండి సార్, ద్వారకా తీసుకెళ్ళండి సార్. ఏంటమ్మా? తీసుకెళ్ళండి సార్. ద్వారకా తీసుకెళ్ళండి సార్. షూర్ తప్పకుండా, దేవుడు కరుణిస్తే. నాకు టైము అవి ఉండవు కదా, అదొకటే. లేదా నేను మీకు ప్లాన్ చేస్తాను, మీలో మీరు ప్లాన్, ఒక 10 మంది ఉంటే మీకు ప్లాన్ చేసి అలా వద్దు పంపిస్తాను. సార్, మీరు అలా అయితే మంచిగా ఉంటుందేమో, ఆలోచిద్దాం. సరే, ఆలోచిద్దాము. సరే, ఇప్పుడు ఏమవుతుంది? సో ఈ ప్రద్యుమ్నుడు వెళ్తాడు, వెళ్ళేసేసి పెళ్లి చేసేసుకుని వస్తాడనమాట. వచ్చేసిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడా, ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు పెళ్లి చేసుకుంటాడు. మొత్తం మీద ఓడగొట్టేసేసి మొత్తం మీద తీసుకొచ్చేసి ఇచ్చి పెళ్లి చేసుకుని తీసుకొచ్చేస్తారు. ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు మొత్తం మీద వెళ్ళి అందరినీ ఓడగొడతారు యుద్ధం లోపల. శ్రీకృష్ణుడు ఏ విధంగానైతే చేశాడో అదే విధంగా చేసి మొత్తం మీద అక్కడ ఉన్న రాజులందరినీ ఓడగొట్టి ఆ రుక్మి యొక్క ఇది అప్పటిదాకా పాపం రుక్మికి శ్రీకృష్ణుడి మీదే కోపం ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొత్త కోపము ఈ అనిరుద్ధుడు ప్రద్యుమ్నుల మీద. సరే, వస్తారు. మొత్తం మీద ఎలా అవుతుందంటే, లేదా అతను డైరెక్ట్గా కూతుర్నే పెళ్లి చేసుకుంటాడు, ఆయన మనవరాల్ని మళ్ళీ అనిరుద్ధుడు చేసుకుంటాడు. ఏదో సంథింగ్ మొత్తం మీద 2 జనరేషన్స్ ఆయనతో సంబంధం ఉంటుంది. ఒక జనరేషన్లో ఏమో ఆయన చెల్లెల్ని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు, 2వ జనరేషన్ ఏమో ప్రద్యుమ్నుడు పెళ్లి చేసుకుంటాడు, 3వ జనరేషన్ ఏమో అనిరుద్ధుడు పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా? అందరి పేర్లు నాకు జ్ఞాపకం లేవు. సో ఒక్కసారి మీరు చూడండి. ఓకే, పెళ్లి కుమార్తె పేర్లు. సో అర్థమవుతుందా? మొత్తం 3 ఎవరు? సెకండా థర్డా? సెకండ్. ఓ, వెరీ గుడ్. ప్రద్యుమ్నుడు. తర్వాత 3వ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు రుక్మ సులోచన ఏదో ఉంటుంది. ఆమెనేమో అనిరుద్ధుడు చేసుకుంటాడు. సో మొత్తం మీద అన్ని జనరేషన్స్ కూడా ఇక్కడ కథలో మనం కథ కంటే కూడా ముందు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటో గుర్తిద్దాం. ఎవరు శాశ్వతమైనటువంటి శత్రువులు ఉన్నారు. ఎవరైతే రుక్మి బలరాముణ్ణి పూర్తిగా అసహించుకుంటాడో ఆఖరికి వాళ్ళ వంశానికే అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సరే, ఒకసారి ఏమవుతుందంటే రుక్మి గ్యాంగ్ అందరూ వస్తారు. అరే ఏంరా నువ్వు ఆయన చేతి లోపల ఇదయ్యావు, నువ్వు అట్లా కాదు, ఒక పని చేద్దాము, అతనికి మనం పరాభవం చేద్దాము. బలరాముడు ఈ పిచ్చోడు జూదం ఆడడం బాగా ఇష్టము, ఆడించి ఓడిచ్చేసేసి అవమానం చేయొచ్చు అని చెప్పేసి అందరూ వస్తారు. జూదం ఆడితే బలరాముడికి అమాయకుడే కానీ ఆవేశం ఉన్నప్పటికీ కూడా తెలివిగా ఆడతాడు జూదము. ఆడి మొత్తం ఆ రోజుల్లో జూదం ఆడడం తప్పు కాదు, రాజుల కాదు ఉండేది. దయచేసి మళ్ళీ ఇప్పుడు దాని మీద మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. సో మొత్తం మీద రాజులు ఆడుకునేవాళ్ళు. సరే, రిలేషన్షిప్పే కాబట్టి అందరూ వస్తారు, ఆడుకుంటారు. ఆడుకున్నాక ఏమవుతుంది, వాళ్ళు ఓడిపోగానే ఇంకా వాళ్ళకి కోపంతో తిట్టుకుంటారు. అప్పుడు బలరాముడు మంచిగా అందరికీ కూడా రుక్మి యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచిగా తన కర్ర తీసుకొని అందరినీ బాగా దేహశుద్ధి చేసి పంపిస్తాడనమాట. సో ఈ విధంగా ఏంటంటే అహంకారం ఉన్నటువంటి వాళ్ళని తగ్గించారు. ఇప్పుడు మనకు కథ లోపల ఏం తెలుసుకుంటాం? ఈ కథ లోపల అంటే శాశ్వతమైనటువంటి బంధుత్వాలు, శాశ్వతమైనటువంటి శత్రుత్వాలు ఎక్కడలో ఉండవు. నంబర్ 1. నంబర్ 2, ఎటువంటి బంధుత్వాలు కలుపుకున్నప్పటికీ కూడాను రుక్మి యొక్క మిత్రుల వల్ల మళ్ళీ ఆయన కొంత చెడుదారిలో వెళ్ళే అవకాశం వచ్చింది. చూసారా, రుక్మి సంతోషంగా కృష్ణుడి యొక్క ఫ్యామిలీలో ఇంకో 2 పిల్లల్ని ఇచ్చినప్పటికీ కూడాను మళ్ళీ తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ చెడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల మళ్ళీ తను వెనక్కి వెళ్ళి మళ్ళీ పవిత్రులైనటువంటి శ్రీకృష్ణ బలరాములతో కొట్లాడాడు. బలరాముడు ఎవరండి? ఆదిశేష అవతారం, మహానుభావుడు. శ్రీకృష్ణుడైనా కొద్దిగా కొంటె పిల్లాడు. బలరాముడు బుద్ధిమంతుడు, నైస్ పర్సను, ఆవేశం ఉండేది అంతేగాని చాలా మంచివాడు బలరాముడు. మరి అలాంటి పాపం బలరాముడు ఆయనని గొడవ పెట్టాలని చెప్పేసి ఆయనతో గొడవ పెట్టాలని ప్రయత్నం చేశారు. దీంతో ఏం తెలుసుకుంటాం? మనము ముందు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో స్నేహం చేస్తాము అనేటటువంటి విషయంలో ఇదన్నీ కూడా సందేశాలే. ఎవరితో స్నేహం చేస్తాము అనే విషయంతో మనం ఉన్నట్లయితే మనకి ఇటువంటి పరిస్థితులు ఎదురవ్వవు. అద్భుతమైనటువంటి కథ తెలుసుకుందాం. ఓకేనా?
తర్వాత కథలోకి వచ్చినట్టయితే సరే, బలిచక్రవర్తి కథ మనం అందరము తెలుసుకున్నాము. ఆ బలిచక్రవర్తికి చాలామంది పిల్లలు ఉంటారు, 100-200 మంది పిల్లలు ఉంటారు. అందులోపల అందరికంటే కూడా పెద్దవాడి పేరు బాణాసురుడు అన్నమాట. ఈ బాణాసురుడు కూడా తన తండ్రిలాగానే చాలా గొప్పవాడు, మంచిగా పవిత్రమైనటువంటి ప్రేమ, దేవుడంటే భక్తి ఉన్నవాడు, రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలిస్తూ ఉండేవాడు అన్నమాట. అతను ఏం చేస్తాడంటే పరమశివుడి గురించి తపస్సు చేస్తాడు. విష్ణుమూర్తి గురించి కాకుండా పరమశివుడి గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేయగానే ఇంకేముంది, శివుడు వచ్చేస్తాడు. రాగానే నా ఈ శోణపురం అయితే ఒక్క చిన్న విషయం ఏంటంటే, ఇది ఎక్కడ ఉంది అంటే మన అరుణాచలం. జ్యోతిర్మఠ చూసారా అండి ఎవరైనా? జ్యోతిర్మఠ చూసారా? చూసాం సార్. జోషిమఠ్ అంటారు. జోషిమఠ్ ఆ జోషిమఠ్ దగ్గర చూసాం సార్. ఇప్పటికి కూడా ఉషాపర్ణయమైనటువంటి ప్లేస్ ఉంటుంది అక్కడ. సో ఆ ప్లేస్కి రక్షకుడుగా తీసుకొచ్చుకుంటాడు ఇతన్ని, ఈయన శివుణ్ణి. ఏం కావాలయ్యా నీకు అంటే, నువ్వు నాకు ఎప్పుడూ కూడా నాకు రక్షణ కల్పిస్తూ ఉండాలి అని చెప్పేసి అంటాడు. అంటే ఆయన సరే అంటాడు, ఎందుకంటే తనకు అంతకుముందు విష్ణుమూర్తి బలిచక్రవర్తికి తను రక్షణ కల్పిస్తూ ఉండడం తెలుసు. సో తను కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు. సరే ఒప్పుకున్నాక రోజు కలుస్తూ ఉంటాడు, రోజు ఈయనకు పూజ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే, నీ వల్ల నాకు చక్కటి బుధశక్తి వచ్చింది, నన్ను ఎదురు నిలిచి పోరాడేటటువంటి వాడెవడు కనిపించడం లేదు. రోజు రోజుకి కూడా నాతోని ఎవరైనా యుద్ధం చేయాలి అనే కోరిక నాకు పెరుగుతోంది. నన్ను ఎవరు యుద్ధం చేయడానికి రెడీగా లేరు. నాకు చాలా బలం పెరిగిపోయింది, చాలా శక్తి ఉంది, భుజబలం చాలా ఉంది, శక్తి లేదు. ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు ఎలాగో బయట వెయిట్ చేస్తున్నావు కదా, సరే మన ఇద్దరము కొట్టాడుకుందాం, నాకు బాగా దురదగా ఉంది, సో ఇద్దరం కలిసి కొట్టేసుకుందామని అంటాడు అనమాట. అనగానే అప్పుడు ఒక్కసారిగా శివుడికి ఒళ్ళు మండిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, మూర్ఖుడా, నువ్వు ఎవరిని ఏమడుగుతున్నావో తెలుసా? చూడు, ఏ రోజైతే నీ రథం మీద జెండా కనుక పడిపోతుందో ఆ రోజు అర్థం చేసుకో, నిన్ను జయించేవాడు ఒకడు వచ్చాడు అని చెప్పేసి అంటాడు. అనగానే ఇంకా సరే, వీటికేమో ఇంకా చేతులు బాగా బలిసిపోయిన తర్వాత కొట్టాలనిపిస్తుంది. అదేం సినిమా అండి, ఒక సినిమా లోపల వాడు పెళ్లి చేసుకుందాము అన్నప్పుడల్లా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అనమాట, నువ్వు చేసుకోమ్మా, వెళ్ళమ్మా చేసుకో, నీ అక్కల సంగతి ఏంటి, నీ అన్నల సంగతి ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అని చెప్పి అనగానే అప్పుడు ఈమె పాపం పెళ్లి చేసుకోదు అనమాట. అమ్మ, అన్నయ్యలకు ఉద్యోగం ఇప్పించేదాకా నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటుంది. జ్ఞాపకం వచ్చిందా లేదా సినిమా? జయము నిశ్చయమురానా కాదా? 2006 చంద్రమోహన్ గారు సార్. చంద్రమోహన్. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఉద్యోగం ఇప్పిస్తాడు. ఉద్యోగం ఇప్పించిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ నీ కూతుర్ని పెళ్లి చేసుకుందామని వెళ్తే, చేసుకోమ్మా, వెళ్ళిపో, మా ఇంట్లో బాధ్యతలు నువ్వు పట్టించుకోపో, నీ అన్నయ్యకి ఉద్యోగం లేకుండా అలా ఉంది. మళ్ళీ ఇలా ఏమైంది, ఉద్యోగం ఎందుకు పోయిందని వీడు చంద్రమోహన్ అడుగుతాడు. అడగగానే మా బాస్ని కాదు, వీడిని మా బాస్ని కొట్టానంటాడు. మా బాస్ని కొట్టాను, ఉద్యోగం నుంచి తీసేశారు అంటారు అనమాట. అవును, మరి కండలు పెంచితే అలాగే ఎవరినో ఒకరు నన్ను కొట్టాలనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. అలాగే ఇప్పుడు ఈ బాణాసురుడు కూడా ఏంటంటే, కొట్టాలి, ఇది చేయాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు పతాకం పడిపోతుందా, జెండా ఎప్పుడైతే పతాకం అంటే జెండా, ఆ జెండా ఎప్పుడెప్పుడైతే పడిపోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పటికీ రాదు. సరే, ఈ బాణాసురుడికి ఒక అందమైనటువంటి ఉషాదేవి అనేటటువంటి కూతురు ఉంటుందన్నమాట. ఆమె చాలా అందమైన రూపం అన్నమాట. ఎట్లా అంటే ఇంకా అసలు వాళ్ళు వర్ణన చాలా బాగుంటుంది భాగవతంలో. ఇక ప్రపంచంలో ఉన్న అందాన్నంతా కూడా ఒక కన్యగా మలిస్తే ఎలా ఉంటుందో అంత అందమైనది అనమాట. బ్రహ్మదేవుడికి అంతకంటే అందమైన అమ్మాయిని పుట్టించడం రాదేమో అన్నంత అందంగా పుట్టించారు. అయితే ఆమెకు ఒకరోజు రాత్రి కలబడుతుంది. ఆ కళ లోపల ఒక మంచి రాకుమారుడు కనిపిస్తాడనమాట. కనిపించగానే అప్పుడు ఆమెకి కళ్ళు తెరిచి తర్వాత అతనే జ్ఞాపకం వస్తూ ఉంటాడు. జ్ఞాపకం వస్తూ ఏమవుతుందంటే, సరే తనకు చిత్రలేఖనం వచ్చు, చిత్రలేఖనంతో మంచిగా అతని బొమ్మని చక్కగా గీస్తుంది అనమాట. ఇంకేగానే ఇంకా వీళ్ళందరూ వచ్చేసి చెలికత్తలందరూ వస్తారు. ఏంటి అని చెప్పి ఎవరు అని చూపించగానే, అరే ఇతను ఎవరో కాదు, ఈయన వాసుదేవుడు కుమారుడు ప్రద్యుమ్నుడు, ఆయన పుత్రుడు అనిరుద్ధుడు, ఇప్పుడు నువ్వు వేసింది బొమ్మ ఎవరిదైతే ఉందో ఆయన అనిరుద్ధుడు అని చెప్పి చెప్తారు. చెప్పగానే, ఓ అవునా, అయితే నేను పట్టుకొచ్చేసుకుంటానని చెప్పేసి ఆమె మాయ విద్య లోపల బాగా ప్రాధాన్యత అన్నమాట. సరే, మొత్తం మీద ద్వారకాకు చేరుకొని అక్కడి నుంచి అతన్ని పడుకుని ఉంటాడనమాట. పడుకుని ఉంటే అతన్ని తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళ రాజ్యంలోకి తీసుకొచ్చేసుకుంటుంది. అక్కడి నుంచి అనిరుద్ధుడు కూడా వస్తాడు. తెల్లారి లేచిన తర్వాత ఈమె అందగత్తే, సో ఏమీ అనలేకపోతాడు. అతనికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయినప్పటికీ కూడా సరే ఈమెతో ఆనందంగా ఉంటాడు. ఇక మొత్తం మర్చిపోతాడు. ఉషాదేవికి ఏమవుతుందంటే గర్భవతి అవుతుంది. అది ఎంత ఆపినప్పటికీ కూడా బాణాసురుడికి తెలిసిపోగానే ఇంకప్పుడు ఏం చేయాలి, ఇక బాణాసురుడు అప్పటికి తెలిసి ఇక అందరినీ ఓడగొట్టడానికి బయలుదేరుతాడు అనమాట. దొరికిన వాడిని దొరికినట్టుగా ఇచ్చేస్తూ అనిరుద్ధుడిని ఒక బాణం వేస్తాడు. అది నాగపాశం అని ఒక బాణం ఉంటుంది అనమాట, నాగాస్త్రం. అదేగానే
ఆ పాశం లోపల బంధింపబడతాడు అనిరుద్ధుడు. బంధింపబడగానే బయట తన రథం మీద ఉన్నటువంటి పతాకము కూలిపోతుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట, అనిరుద్ధుడిని బంధించగానే పతాకము కూలింది. హమ్మయ్య, ఇప్పటికి నా భుజబలాన్ని నేను ప్రూవ్ చేసుకునేడానికి కావలసినటువంటి వీరుడెవడో వస్తున్నాడని చెప్పి సంతోషపడతాడు, బాధపడాడు. సరే, ఇక్కడ ద్వారకా లోపల అనిరుద్ధుడు వెళ్ళిపోయినప్పటి నుంచి అందరూ ఆలోచిస్తూ ఉంటారు, ఏమైంది రాకుమారుడు ఏమయ్యాడు ఇదని చెప్పేసి. సరే, వెంటనే నారదుడు వచ్చి చెప్తాడు అనమాట మెల్లగా, ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి బాణాసురుడు గురించి చెప్పగానే ఇంకేముంది, వెంటనే అందరూ బయలుదేరుతారు. మొత్తం ఈ యాదవ వీరులందరూ కూడా అందక, బోధక, వృష్ణి వంశం వాళ్ళు, యదువంశం వాళ్ళు, మొత్తం గ్యాంగ్ అందరూ తయారైపోయి వీళ్ళందరూ కూడా వెళ్తారనమాట. ఇక బాణాసురుడు ఇక భయంకరంగా ఇక పోరాటం చేస్తాడు. సో అప్పుడు శంకరుడికి చెప్తాడనమాట, శంకరుడు కాపలాదారుడు కదా, శంకరుడితోటి పోరాటం స్టార్ట్ అవుతుంది. ఇక పరమశివుడు ఇటు విష్ణుమూర్తి ఇద్దరి మధ్య పోరాటం అని చెప్పేసి ఉంది. ఈ కథని అనవసరంగా దురదృష్టవశాత్తు చాలామంది వైష్ణవులు అత్యంత క్రూరంగా మాట్లాడడం అంటూ జరుగుతుందన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది భక్తుల పరీక్ష అని చెప్పేసి అనుకోవాలి, కానీ నిజంగా హరిహరుల యుద్ధము అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. సరే, ప్రపంచంలో అందరూ కూడా ఉంటారు. సరే, మొత్తం మీద ఏ విధంగానైతే ఏంటంటే ఈ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొని తర్వాత శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం వేస్తాడు. ఒకరినొకరు కొంతవరకు తగ్గించుకోగలుగుతారు. ఈయన బాణాల ప్రభావం ఆయన తగ్గిస్తాడు, ఆయన బాణాల ప్రభావం ఈయన తగ్గిస్తాడు. చివరికి ఏమవుతుందంటే ఈయన శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం వేసి శివుడిని కొద్దిసేపు మూర్చబోగొడతాడు. మూర్చబోగొట్టగానే యాదవ సేనలు వచ్చేసేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఓడించేస్తాయి అన్నమాట. సరే, అప్పుడు ఇక బాణాసురుడు వస్తాడనమాట. వచ్చేసేసి ఇక బాణాసురుడు ఇక ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం లోపల ఇంకా చివరికి ఈయన చేతి లోపల ఓడిపోతాడు అనమాట. అన్ని రకాల ఆయనకున్నటువంటి 100 చేతుల 1000 చేతులు, ఆయన కార్తవీర్యార్జునుడికి ఏ విధంగానైతే 1000 చేతులు ఉంటాయో బాణాసురుడికి కూడా అలా 1000 చేతులు ఉంటాయన్నమాట. ఆ 1000 చేతులతోని ఆయన డ్రమ్స్ వాయించేవాడు అని చెప్పి ఒక చిన్న మాట కూడా ఉందన్నమాట. 1000 చేతులతో డ్రమ్స్ని వాయించేది ఎవరు అని చెప్పి మనకు చాలాసార్లు క్విజ్లలో వీటిలో కూడా అడుగుతూ ఉంటారు. అది కార్తవీర్యార్జునుడు కాదు, బాణాసురుడు అన్నమాట. సో మొత్తం మీద అప్పుడు అతన్ని చంపేద్దామని ఇంకా నా 2 చేతులు తప్ప మిగతావన్నీ ఉండగానే అప్పుడు శివుడు ప్రత్యక్షమై వద్దు అని చెప్పి చెప్పగానే అప్పుడు బాణాసురుడికి గర్వభంగం అయిపోయి అప్పుడు ఇతనికి అంజలి ఘటించి ఉషా అనిరుద్ధుల యొక్క పరిణయం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది మొత్తం మీద, ఇక్కడ ఈ లోపల మనం తెలుసుకున్నటువంటిది ఏంటి అంటే శివకేశవుల మధ్య యుద్ధం జరిగిందా? 998 చేతులను శ్రీకృష్ణుడు నరికాడు కానీ చంపలేదు, ఎందుకంటే శివుని భక్తుడు కాబట్టి. శివకేశవులు వేరు కాదు, వీరి యొక్క వివాహం అనేటటువంటిది శివకేశవుల యొక్క కలయిక, వారిద్దరి మధ్య అభేదము అన్నటువంటిదే మనం చూడాలి. తెలుసుకున్న కథల లోపల శిశుపాలుడు చూసినట్లయితే ద్వేషం మనం తెలుసుకున్నాం, పౌండ్రకుడు చూసినట్లయితే నకిలీ ఆధ్యాత్మికత, సుధాముడు చూసినట్లయితే నిష్కామ భక్తి, ఉషా చూసినట్లయితే అనిరుద్ధుడి కోసం వెతుకుతుంది, అంటే ఆత్మ యొక్క దైవాన్వేషణ. అనిరుద్ధుడు ఎవరు అంటే ఆ దివ్య చైతన్యమే అనిరుద్ధుడు. బాణాసురుడు అంటే మన లోపల కొద్దిగా మిగిలిపోయినటువంటి అహంకారం. బాణాసురుడికి 1000 చేతులు ఉన్నాయి. 1000 చేతులు ఉన్నాయి అంటే బాణాసురుడికి అనేక కోరికలు ఉన్నాయి. ఆయన చేతుల ఖండనము అంటే ఆయనలో ఉన్నటువంటి అనేక రకాల వాసనల క్షయము. ఇది మళ్ళొకసారి చెప్పనా? హలో, చెప్పండి సార్. చెప్పండి సార్. చాలా చక్కటి ఇది. శిశుపాలుడు మనం కథ తెలుసుకున్నాం. శిశుపాలుడు అంటే ఏంటి? ద్వేషము, వైరిభక్తి. పౌండ్రక వాసుదేవుడు ఫేక్, నకిలీ ఆధ్యాత్మికత. సుధాముడు ఎవరు? నిష్కామ భక్తి, ప్రేమ, ఇవన్నీ ఉన్నారు. తర్వాత ఉష ఎవరు? ఆత్మ వెతికేటటువంటి చైతన్యము, దైవాన్వేషణ. మనమందరము వెతికేటటువంటి దైవాన్వేషణనే ఉష. ఆమెకు దొరికింది ఎవరు? అనిరుద్ధుడు. అంటే ఆ దివ్య చైతన్యం ఏదైతే ఉందో పరమాత్మతత్వము, అది అనిరుద్ధుడు రూపంలో వచ్చింది. మరి బాణాసురుడు ఎవరు అంటే ఇంకా అహంకారం మిగిలిపోయినటువంటి వాడు. భక్తి లోపల కొంత అహంకారం మిగిలింది. ఎందుకు? బాణాసురుడు మహానుభావుడు, ఎంతో భక్తి, కానీ ఏమన్నాడు? శివుడితోటే పోరాడతాను అన్నాడు. అంటే ఎంతో కొంత అహంకారము మిగిలిపోయినటువంటి భక్తి. మరి ఆయన చేతులు ఏంటి? ఆ చేతులు నరికినప్పుడు అతను ఒక్కసారిగా నార్మల్ అయిపోతాడు. కాబట్టి ఏంటంటే అనేక కోరికలు, అనేక రకాల వాసనలు, ఇవన్నింటినీ కూడా తొలగించిన తర్వాత మహానుభావుడిలాగా మిగిలిపోతాడు బాణాసురుడు. సో కాబట్టి ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి కథలు మహోన్నతమైనటువంటి కథలు, ఎన్నో గొప్ప సందేశాలను ఇచ్చేటటువంటి శ్రీకృష్ణుడి కథలు. మనం పూతన యొక్క కపటత్వం నుంచి, కాళీయుడి యొక్క విషమైనటువంటి మనస్సు నుంచి, కంసుడి యొక్క అహంకారం నుంచి, జరాసంధుడి యొక్క
పునరావృతం అయ్యేటటువంటి వాసనల గురించి, నరకాసురుడి యొక్క కామము గురించి, శిశుపాలుడి యొక్క ద్వేషం గురించి, పౌండ్రకుడి యొక్క నకిలీ ఆధ్యాత్మికత గురించి, బాణాసురుడి యొక్క అహంకారం గురించి, సుధాముడి యొక్క సూక్ష్మ భక్తి గురించి, ఇలాగా మహోన్నతమైనటువంటి కథలన్నీ కూడా తెలుసుకుని మనము ఉద్ధవ గీతలోనికి ప్రవేశిస్తాము. అంటే ఇవి చంద్రశేఖరుడిని చంపలేడా సార్ మరి? ఆ బాణాసురుడిని అయ్యే చంపడు చంపకుండా బాణాసురుడు మంచివాడు, అదే బలిచక్రవర్తి కొడుకు. చంపకుండా వదిలేశాడు, ముక్తి ప్రసాదించలేదా మరి? ముక్తి ఎందుకు, అతను బతుకుంటాడు కదా. అవునా? అతను కుమార్తెని ఉషాదేవిని ఇతనికి ఇచ్చేస్తాడు. ఉషాదేవిని చేసుకుంటాడు అనిరుద్ధుడు దాన్ని. అనిరుద్ధుడు అంటే వెంటనే ఈ పెళ్లి ఇక్కడ జరిగింది మన జోషిమఠ్ దగ్గర పెళ్లి చేసి అందరికి కానుకలు ఇచ్చి, అందరికి మంచి భోజనాలు ఇచ్చి, అంటే చేతుల వరకే నరికేశాడు కానీ అతన్ని అంతే. ఏం చంపలేదు. చేయలేదు. ఆ చేతులే కదా అతను చేతులు అంటే అహంకారము, కోరికలు కోరికలు, వాసనలు అని కూడా తప్పలేదు. ఏదన్నా తప్పలేదు. కోరికలు అవ్వచ్చు, వాసనలు కూడా అవ్వచ్చు. అంటే ఇక్కడ మనం ఈ కథలో గుర్తించాల్సింది ఏంటి అంటే, అతడు చెడ్డవాడు కాదు బాణాసురుడు. కానీ ఏమైంది, తనలో అహంకారం, ఈ చేతుల బలం ఎప్పుడైతే పెరిగిందో, 1000 చేతులు ఉన్నాయి, బట్టి ఎవరిని పడితే వాడిని కొట్టచ్చు. 2 చేతులు ఉంటేనే ఇన్ని పనులు చేయగలుగుతున్నాం, 1000 చేతులు ఉంటే ఎన్ని పనులైనా చేయగలం కదా. సో ఇది మహోన్నతమైనటువంటి ఇదన్నమాట. సో ఇంత మహోన్నతమైనటువంటి దాంట్లోపల మనం ఇంకా ఏం తెలుసుకుంటాము అంటే, అద్భుతమైనటువంటి ఉద్ధవ గీతని కొంతవరకు తెలుసుకుంటాము. చిన్న చిన్న కథలు ఉన్నాయి, వీలైతే అవి తెలుసుకుందాము. రేపు ఎల్లుండి చాలా ముఖ్యం మనకు క్విజ్ ఇప్పుడప్పుడే ఉండదండి. ఒకసారి టెలిగ్రామ్ వచ్చిన తర్వాతే క్విజ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన కథలు ఉన్నాయి. ఉద్ధవ గీత కొద్దిగానే చెప్పడానికి ట్రై చేస్తాను. వీలైతే రేపు క్లాస్ మొత్తం ఉద్ధవ గీత అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి నారాయణీయం పుస్తకం చూసి ఇంకేమన్నా మిస్ అయిన కాండలు ఏమన్నా ఉంటే అవి నేను చెప్తాను. భాగవతంలో ఉన్నవి కాకుండా నారాయణీయంలో ఉన్నవి చెప్తాను. కాబట్టి రేపు ఎల్లుండి ముఖ్యమని గుర్తుంచుకోండి. రేపు ఎల్లుండి చాలా చాలా ముఖ్యము. మనకు క్విజ్ కోసం కాకపోయినా మన నాలెడ్జ్ కోసం ముఖ్యము. ఉద్ధవ గీత ఏదైతే ఉందో, ఈ ఉద్ధవ గీతని మనము భగవద్గీత అయిపోగానే 15 నుంచి 20 వారాల పాటు పూర్తిగా నేర్చుకుంటాం. సరేనా? ఎవరికేమీ కన్ఫ్యూజన్ లేదు కదా ఇక్కడ. మిగతా కథలన్నింటినీ వీలైనంత క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో మీకు రేపు ఎల్లుండిది ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? రేపు ఎల్లుండి చాలా చక్కటి కథలు తెలుసుకుంటాము. మెయిన్లీ ఉద్ధవ గీతది కొద్దిగా ఎక్కువ తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. సరేనా? సరే సార్. ఇది భగవద్గీత కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఉద్ధవుడికి ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు ఏంటండి? భగవద్గీత చెప్పిన తర్వాతనే ఉద్ధవుడికి ఉద్ధవ గీత చెప్పాడా అని. అవునండి. ఉద్ధవ గీత ముందు చెప్తాడు. అవతార సమాప్తి టైంలో ఉద్ధవ గీత చెప్తారు. అన్నిటికంటే ముందు చెప్పినవి భ్రమర గీతలు, గోపిక గీతలు మొదటిది. అవి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, చాలా డీటెయిల్గా 10-15 వారాల్లో తెలుసుకున్నాం. తర్వాత వచ్చినటువంటిది శ్రీమద్ భగవద్గీత. అది మనం అనేక సార్లు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ 2 ఏళ్ల కింద స్టార్ట్ అయింది. 93 వారాలుగా 94 వారాలుగా తెలుసుకుంటున్నాము. ఇంకొక 15 వారాలలో అది అయిపోతుంది. అది అయిపోయాక ఉద్ధవ గీత ప్రారంభించి అదొక 15 వారాలు తెలుసుకుని మళ్ళీ భగవద్గీత ప్రారంభించుకుంటాం. భగవద్గీత తర్వాత ఉత్తర గీత కూడా నేర్చుకున్నాం. ఉత్తర గీత కూడా నేర్చుకున్నాం. ఎస్. ఉత్తర గీత రాజసూయ యాగం సమయం లోపల, 2వ రాజసూయ యాగం సమయం లోపల, అందులోపల మనము అశ్వమేధ యాగం సమయం లోపల మళ్ళీ వీళ్ళు అర్జునుడు అడగడము దాని ఉత్తర గీత తెలుసుకున్నాము. ఇక మొత్తం అంతా చాలా బాగుంది. చాలా అద్భుతమైనటువంటిది ఉత్తర గీత. ఉత్తర గీత ఉందండి, అంత ముందు చెప్పారు, చాలా బాగుంది. అది కూడా చక్రాల గురించి అది చెప్పారు సార్. చక్రాల గురించి అన్ని, ఇంకా అసలు అది మనకు అల్టిమేట్ నాలెడ్జ్ ఉత్తర గీత. చివరిగా మిగిలింది పద్ధతులన్నీ చెప్పారు. ఎస్. ఇప్పుడు మిగిలింది ఉద్ధవ గీత. ఉద్ధవ గీత ఏంటంటే మరి మాలాంటి వాళ్ళకి ఏమన్నా ఇవ్వు అని చెప్పేసి అంటారు అని ఉద్ధవుడికి ఈయన అవతారం సమాప్తి ముందు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బోధ. అది మనం రేపు 1 గంటలో ఇమర్చడానికి ప్రయత్నం చేస్తాను నేను వీలైనంత వరకు. సండే నాడు మిగిలిన చిట్టి పొట్టి కథలన్నీ పూర్తయిపోతాయి. ఓకేనా? ఇదొక్కటి కాస్త మీరు రేపు ఎల్లుండి వేరే పనులున్నా కూడా కాస్త మానుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ నేను ఎప్పుడు చెప్పిన మాటలు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే నా బాధ వేరు. రేపు మధ్యాహ్నమే. రేపు పొద్దున్న నాకు మళ్ళీ మా RSS పనులు అవి ఉన్నాయి కొద్దిగా. ఈ 28 దాకా, 28 కాదు సారీ 5వ తారీఖు దాకా పనులు ఉన్నాయి. హిందూ రాష్ట్ర పట్టాభిషేకం ఉంది, తర్వాత ప్రౌఢ గురు పూజ ఉంది, మళ్ళీ మామూలు
నగర స్థాయి గురు పూజ ఉంది. తర్వాత ఇప్పుడే మీతో మాట్లాడుతుంటే ఒక ఫోన్ వచ్చింది, మళ్ళీ ఏమున్నాయో అవి పనులు ఒకసారి చూసుకోవాలి. సో పనులైతే ఎక్కువే ఉన్నాయి. సో మరి ఇప్పటి వరకు అయితే ఏమేమి చేయాలో ఇంకా తెలియదు. సో ఒకసారి అంతా అయ్యాక సో కాబట్టి ఒక 2 వారాలు మధ్యాహ్నం 2 గంటలకా సార్? లేదండి, రేపు రాత్రి 9ంటికే. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా రాత్రి 9ంటికే. సరేనా? ఏమి కన్ఫ్యూజన్ లేదు. నైట్ 9 o'clockకే రేపు ఎల్లుండి కూడాను. సాటర్డే సండే కూడాను 9 o'clockకే పెట్టుకుంటాం. సరేనా? హలో, ఓకే సార్ మీకు టైం తెలిసి ఇంకో నారాయణీయంలో ఇంకో క్విజ్ పేపర్ తయారు చేయండి సార్. తయారు చేస్తా. 2 క్విజ్ పేపర్లు పెట్టి, ఎందుకంటే ఎలాగో మనం ఎక్కువ విషయాలు కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి. సో అది కాబట్టి ఇంకా కొన్ని, ఇప్పుడు ఇది ఉషా పరిణయము, తర్వాత ఇవన్నీ నేను పెట్టినట్లు లేను. సో అవన్నీ కూడా ఉషా పరిణయం పెట్టానా పెట్టలేదా? క్విజ్ పేపర్ పెట్టారు సార్. అది అన్ని రాక్షస సంహారాలు. అంతవరకే ఉన్నాయి. అదే మనకి సిలబస్ అప్పుడు అంతవరకే అయిందని అంతవరకే పెట్టాను. సరే, ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రశ్నలు క్రియేట్ చేస్తాను. రేపు ఎలాగో కాస్త టైం దొరుకుతుంది నాకు, చేస్తే నేను తప్పకుండా నేను అది పెడతాను. సరేనా? ఓకే. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలి. ప్రవచనాన్ని వీలైనన్నిసార్లు చూస్తేనే అందులో ఉన్న విషయాలు అర్థమవుతాయి. ఎన్నో వందల వేల లక్షల వీడియోలు యూట్యూబ్లలో చూసుకుంటూ అవన్నీ నాకు కూడా ఫార్వర్డ్ చేస్తూ మీరు కూడా చూస్తూ సమయాన్ని వృధా చేయకండి. రీల్స్ పైన, అనవసరమైన వాటిపైన సమయాన్ని వృధా చేయకుండా ఉంటారని. ఇంకా వేరే చోట ఎక్కడైనా నచ్చితే అక్కడ పోని వినేసి అక్కడే ఉండిపోతాయి. ఎందుకంటే ఇది మార్గము, ఈ మార్గం కొద్దిగా క్లిష్టమైనటువంటి మార్గము. అందరూ ఈ పాయింట్ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఉద్ధవ గీత ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.